దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా దేవుని వాక్యం తెలిసిన పిల్లలు, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞానవంతులే. వాళ్ళు జ్ఞానంతో ఆలోచిస్తారు. అయితే ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే, దేవుడు కీడుని కలిగిస్తాడా? మనం ఆలోచించబోతున్న అంశం ఏంటంటే, దేవుడు కీడు తలపెడతాడా? ఎవరికైనా కీడు చేసే లక్షణం ఆయనకుందా అనే దాని మీద కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. ఎందుకంటే మనం గతించిన ఒక వారం రోజుల నుంచి కూడా అమెరికాలో జరిగిన ఒక అగ్ని ప్రమాదం గురించి సెల్ ఫోన్స్లో చూస్తున్నాం. సోషల్ మీడియా అంతా కూడా దానికి సంబంధించింది వస్తుంది. పైగా ప్రపంచానికి తెలిసింది ఏంటంటే, అమెరికా అనగానే గుర్తొచ్చేది క్రైస్తవుల దేశమని. అమెరికా అనగానే గుర్తొచ్చేది ఏంటి? క్రైస్తవుల దేశమని. కనుక క్రైస్తవ దేశంలోనే ఇలాంటి ఒక భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు క్రైస్తవేతరులు కొంతమంది మతోన్మాదులు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడే వారిని కాపాడలేకపోయాడు, అంటే దేవుడు చేతకానివాడు అన్నట్టుగా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది క్రైస్తవేతరులు, అంటే దేవుణ్ణి నమ్మని వారు కూడా ఉన్నారు, నాస్తికులు. వాళ్ళు ఏమంటారంటే, ఇది ప్రకృతి ధర్మం, అలా జరుగుతూ ఉంటాయి అంతే, దేవుడికి ఈ సృష్టికి సంబంధం లేదు, దేవుడు బ్రతకటానికి నేర్చుకుని పెట్టుకున్న ఒక పదం అది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు జరిగినప్పుడు కొంతమంది దైవికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఈ ప్రజలకి జరుగుతున్న ఈ పరిస్థితులు మనం దాన్ని ఏమంటాం? కీడు అంటాం. ప్రమాదం ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటాం? కీడు వచ్చిందంటాం. ఈ కీడు అనేది అమెరికాలో వచ్చింది, చాలా ఆస్ట్రేలియాలో కూడా వచ్చింది. గతంలో ఆస్ట్రేలియాలో కూడా ఒక ప్రాంతం విపరీతంగా తగలడిపోయింది. కానీ ఇప్పుడు అమెరికాలో కాలిఫోర్నియాలో వచ్చినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో, అది ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి అగ్ని ప్రమాదం సొదొమ గొమొర్రా పట్టణాలకి వచ్చినంత భయంకరమైన స్థితి ఏ ప్రాంతంలో కూడా జరగలేదు. అంటే ఇది పెద్ద విపత్తు. ఇది 13 లక్షల కోట్ల రూపాయలు పైగా వాళ్ళు నష్టపోయారు. కేవలం ఒక పట్టణం అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి 3 బడ్జెట్లు అయి ఉంటుంది. అది 13 లక్షల కోట్లు కేవలం ఒక చిన్న ప్రాంతంలో వచ్చినటువంటి అగ్ని ప్రమాదం. అంటే ఆ తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు దానికి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంతమంది ఇది దేవుని వల్ల జరిగింది, వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఇది దేవుని వల్ల జరిగింది అని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు అని అంటే, మనిషి ప్రకృతిని పాడు చేశాడు కాబట్టి ఆ ప్రకృతే క్రమం తప్పేసింది, అసలు దేవుడికి దీనికి సంబంధం లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మనిషి చేసిన తప్పు వల్ల ఈ ప్రకృతి అక్కడ క్రమంగా వెళ్ళక ఆ పరిస్థితి ఆ టైంలో ఎక్కడో చిన్న ఇల్లు అంటుకోవటం, ఆ పక్క నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు రావటం, ఇదంతా కూడా కలిసి వచ్చింది. ఇది ప్రకృతిలో జరిగినటువంటి ఒక విపత్తే తప్ప దేవునికి సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు అని అంటే, అసలు దేవుడైన పదమే లేదు, అలాంటి కీడు ఆయన ఎందుకు తలపెడతాడు, ఆయన అనేవాడు లేడు అని చెప్పి కొంతమంది కూడా మనకు కనబడుతుంటారు. దేవుని పిల్లలు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనకు అర్థమయ్యేది ఎవరికి జీవితంలో ఏదో కష్టం వచ్చినప్పుడు ఇది ఆయన ఏదో పొరపాటు చేశాడు కాబట్టి వాళ్ళ జీవితంలోనికి దేవుడే ఈ కీడు ప్రవేశపెట్టాడని కూడా మనలో కొంతమంది నమ్మకం. అది అలాగా విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏది వాస్తవం అనేది ఈరోజు బైబిల్లోంచి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. వాక్యానుసారంగా ఆలోచిస్తే దేవుడు కీడు కలిగిస్తాడా? కీడు అనే దానికి ఆయనకి ఏదైనా సంబంధం ఉందా? నేను ఒక మాట అడుగుతాను, దేవుడు కీడు తలపెడతాడా అని అడుగుతున్నా. చేతులు ఎత్తండి. కీడు తలపెడతాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కీడు తలపెట్టడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెవులు ఉన్న వాళ్ళు ముందు చేతులు ఎత్తండి. చెవులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉన్నాయి కదా? వినపడుతుందా? చెవులు ఉంటాయి, అందరికీ ఉంటాయి. వినపడుతుందా? వినపడి నేను అడిగిన ప్రశ్నకి మాకు అర్థమైంది అన్నవాళ్ళు చేయెత్తి నేను అడుగుతున్నాను, దేవుడు అసలు కీడు తలపెట్టడు అన్నవాళ్ళు చేయెత్తండి. దేవుడు కీడు తలపెట్టడు. మీరు ఎప్పుడు ఇదే కోరుకుతూ ఉంటారు, ఎవడు మీకు ఏం చేయకూడదు, అన్ని మేలులు వచ్చి పడిపోవాలి, మూటలు వచ్చి పడిపోవాలి. మీ విశ్వాసం అది.
మీలాంటి వాళ్ళకి దేవుడు ఒక షాక్ ఇస్తాడు. కీడు తలపెట్టడు అని అనుకుంటే కనుక మీకు షాకులు పడ్డట్టే. మీరు దేవుడి మీద పూర్తి అవగాహన మీకు లేనట్టే. బైబిల్లో రాయబడిన కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు కలత కూడా వస్తుంది మీకు. ఒక వచనం చూసిన తర్వాత మనం అసలు విషయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 45 అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 45:7. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయవాడను, సమాధానకర్తను కీడును కలగజేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలగజేయవాడను. దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు? సమాధానకర్తను కీడును కలగజేయవాడను నేనే. అంటే కీడు తలపెడతాను అంటున్నాడు ఆయన. కీడు తలపెట్టేవాడిని నేనే, సమాధానం ఇచ్చేవాడిని నేనే. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు కీడు తలపెట్టాడు అన్న వాళ్ళు చేయొద్దండి. మీరు ఇందాక అన్నీ లేపేశారు చేతులు అని. మీరు బైబిల్ చదవట్లేదు, నాకు అర్థమవుతుంది. నాకు అర్థమయ్యేది ఏంటంటే మీరు బైబిల్ ముట్టుకోవట్లేదు. ముట్టుకుంటామంటే ఇలా ముట్టుకుంటాం కదండి. మరి చదివినప్పుడు ఇందాక ఎందుకు ఎత్తారు? ఈ వచనం తగలేదు మీకు అంటే మీకు బాగా ఆశీర్వాదకరంగా ఉన్నాయన్నీ అక్కడే చదువుతూ ఉంటాం మనం. యోబు గారు ఏమన్నాడు తన భార్యతోటి? మనం మేలు అనుభవించుదామా, కీడు అనుభవింప తగదా? అంటే స్త్రీలు కొద్దిగా ఈ విషయంలో మైనస్ అనుకుంటా. ఇంకెంతసేపు అన్నీ గుట్టలు పాడెత్తే దేవుడు గుట్టల్లోంచి ఏదైనా మూట పీకెత్తే దూషించే. యోబు గారి భార్య అన్న మాట అదే కదా, దేవుని దూషించేసి నువ్వు చచ్చిపో అని. ఒకప్పుడు అంటే అనుభవించినంతకాలం అనుభవించింది, కష్టం వచ్చేటప్పటికి దేవుని దూషించేమంటుంది. అంటే యోబు గారి మాట ఏంటి అంటే మేలులే తప్ప కీడులు వద్దా అని. అంటే కీడు కూడా కొన్ని సందర్భాల్లో మానవునికి మంచిదని అర్థమవుతుంది. అక్కడ యోబు గారు చెప్పింది ఏంటంటే కీడు రావటం కూడా ఒక మేలే, మన మేలు కొరకే జరుగుతుంది అనేది భక్తులు, విశ్వాసంలో పరిపూర్ణులైనటువంటి భక్తులు మాట్లాడినటువంటి మాట అది. బలహీనలు కీడు జరగకూడదని కోరుకుంటారు. కానీ కీడు అనే దానికి సంబంధించి కీడు అనే పదమే గుండెలో రైలు పరిగెత్తించే పదం. అది నచ్చదు. ఈ కీడు నట్టుకున్నాడు బాబు వెళ్ళిన కాంచ అని అనుకుంటారు కొంతమంది. కానీ కీడుకి సంబంధించి బైబిల్లో కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. దీన్ని ఆలోచించే ముందు మీకంటే తెలివైన వాళ్ళు, మీకంటే జ్ఞానవంతులు, నువ్వు నేను ఇవాళ నేర్చుకున్నాం, నువ్వు నేను ఒక 10-15 ఏళ్ళ క్రితం ప్రభుని నమ్ముకున్నాం. కానీ దేవుని మీద, ఆయన తత్వం మీద, ఆయన ఉనికి మీద చాలామంది ప్రశ్నలు వేస్తూ చాలా తప్పులు పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు, విమర్శలు కూడా ఉన్నాయి. ఒక ఆయన విమర్శ చేస్తూ ఏమన్నాడనంటే, డేవిడ్ హ్యూమ్ అనేటువంటి వ్యక్తి దేవుడిని విమర్శిస్తూ దేవుడు అనేవాడు ఆయన ఉనికి లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తూ, ఒకవేళ ఉంటే అని కూడా మాట్లాడుతూ, లేడు ఒకవేళ ఉంటే అనే దానికి కూడా ఆయనే సొల్యూషన్ ఇచ్చేస్తూ ఆయన మాట్లాడింది ఏంటో తెలుసా? దేవునికి మంచితనం కానీ లేక శక్తి కానీ లేనివాడని కీడు యొక్క ఉనికి చూపుతున్నట్టు వాదించాడంట. కీడు యొక్క ఉనికి ఎలా చూపిస్తుందంట? దేవుడికి మంచితనం లేదు. ఒకవేళ మంచితనం ఉంటే ఏం చేయాలి? దేవుడు కీడుని ఆపాలి. కీడుని ఆపలేదంటే అర్థం ఏంటి? ఆయన శక్తి లేనోడు. అంటే దేవుడిని ఒక అసమర్థుడిగా చూపిస్తున్నాడు. ఒకవేళ దేవుడు మంచోడు అనుకోండి, కీడుని ఆపాలి. కీడు వచ్చింది అనుకోండి, దేవుడు మంచోడు కాదు. ఒకవేళ మంచోడు అనుకుందాం, మరి కీడుని ఎందుకు ఆపలేకపోయాడు అంటే శక్తిహీనుడు. అంటే దేవుడిని మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఎపిక్యూరస్ అని, ఆయన కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఏంటనంటే, ఆయన కీడు అరికట్టడానికి ఇష్టపడుతూ చేయలేకున్నాడా? కీడుని అరికట్టడానికి ఇష్టపడుతూ చేయలేకున్నాడా? అంటే ఒక కీడు ఒక ప్రాంతానికి వచ్చింది. ఇప్పుడు కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక టౌన్కి ఒక ప్రమాదం వచ్చి పడింది. అది క్రైస్తవ దేశం. అక్కడ కీడు వచ్చినప్పుడు ఆ కీడుని అరికట్టాలని ఉంది ఆయనకి, కానీ ఇష్టపడతల్లా. ఒకవేళ అదే అనుకుంటే ఆయన అప్పుడు ఏమవుతాడు? శక్తిహీనుడు అవుతాడు. ఆయనకి ఇష్టపడుతూ ఉండి చేయలేకపోతే ఆయన ఏమవుతాడు? శక్తిహీనుడే కదా. ఆయన ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపలేనప్పుడు ఆయన శక్తిమంతుడు ఎలా అవుతాడు? ఆయన శక్తిహీనుడు అనే ఒక పాయింట్ రేజ్ చేశాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? ఒకవేళ ఆ కీడుని అగ్ని ప్రమాదాన్ని ఆపగల సమర్థుడే, ఇష్టపడకున్నాడా? సమర్థుడై ఉండి కూడా దాన్ని ఆపడానికి ఇష్టం లేదు ఆయనకి. అలా అయితే ఆయన చెడు చేసేవాడు మనలాగే, ఆయన కూడా చెడు గుణం కలిగిన వాడు మానవుల్లాగే. ఆయన ఒక తప్పుని ఆయన మీద మోపే ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా మీకు? ముందేమన్నాడు?
కీడుని అరికట్టడానికి ఇష్టపడుతూ చేయలేకపోతే ఆయన శక్తిహీనుడు. ఒకవేళ ఇష్టపడుతూ ఉంటే కనుక ఆయన ఇష్టపడుతూ చేయలేదనుకోండి, ఆయన కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? చెడు చేసేవాడే. ఇతరులకు చెడు చేయాలని మన మానవుడు ఎలా చూస్తాడో దేవుడు కూడా చెడు చేసేవాడే అనేది ఆయన అభిప్రాయం. ఒకవేళ ఆయన సమర్థుడు, ఇష్టం గలవాడే ఉన్నాడు, అప్పుడు కీడు ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ ఆయన ఆపగల సమర్థుడేనండి, ఆపలేదు. అది ఆయన ఆపాలని ఉంది, కోరుకుంది, ఇష్టం ఉంది, మంచోడు. ఈయన మంచోడు, సమర్థుడు, కీడుని ఆపే ప్రయత్నం చేస్తాడు అని అనుకున్నప్పుడు కీడు ఆగట్లేదు. మరి కీడు ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను మీద ఎట్టమనుకోండి, సాతాన్ని కలిగించిన కీడు ఈయన ఆపడపోతే ఈయన సమర్థుడు ఏంటంటారు. అంటే ఏ రకంగా చూసినా ఈ వ్యక్తి ఏంటంటే దేవుణ్ణి అసమర్థుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మనిషి తన తెలివితేటలు ఉపయోగించి ఏదైనా మాట్లాడగలడేమో కానీ దేవునితో పోటీపడి మాత్రం గెలవలేడు. ఇలాంటి వికట పరిస్థితులు, అహంభావంతో కూడినటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే విశ్వాసానికి సంబంధించినవి ఈ భూమి మీద చాలా జరుగుతున్నాయి. కీడు అనే ఒక గొప్ప సమస్య ఏదైతే ఉందో దీంతో చాలామంది కుస్తీ పట్టారు. అసలు కీడు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు పంపిస్తున్నాడా, లేకపోతే సాతాను కలిగిస్తున్నాడా? సాతాను కలిగిస్తే దేవుడు ఎందుకు ఆపట్లేదు? ఒకవేళ దేవుడే పంపిస్తే ఆయన చెడ్డోడే కదా, మనలాగే కీడు తలబెడుతున్నాడు కదా అని దీంతో చాలామంది భక్తులు కుస్తీ పట్టారు. మనం కూడా కుస్తీ పడదాం. క్రీస్తు సంఘం అసలు కీడు దేవుడు కలిగిస్తాడా, ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లాస్ ఏంజల్స్లో 13 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయేంత పరిస్థితి అక్కడ వచ్చింది. క్రైస్తవ దేశం అని పిలువబడుతుంది. అక్కడ కూడా అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి అనే దాని మీద మనం కొన్ని ఆలోచిస్తే, బైబిల్ మనకిచ్చిన బయలుపాటు దాటి మనం ఆలోచన చేయొద్దు. బైబిల్ పరిధిలోనే బైబిల్ కొన్ని ప్రాక్టికల్గా గ్రంథంలో జరిగినవి రాయించి చూపించింది. వాటిని బట్టి ఈ కీడు అనేది అసలు ఎవరికి సంబంధించింది, ఈ కీడు అనేది ఎందుకు వస్తుంది, దేవుడు నిజంగా కీడు కలిగిస్తాడా, వీటికి జవాబు ఎదుక్కుందాం. మనకి సొల్యూషన్ ఏంటి? మన ప్రశ్నలన్నిటికీ బైబిల్లో సమస్య వచ్చిందనుకోండి, ఎక్కడ ఎతకూడదు? బయట ఎతకూడదు. బయట పుస్తకాలు దొరకదు, బయట మనుషుల దగ్గర దొరకదు. బయట మనుషులు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందనుకోండి, బైబిల్లో సమాధానం దొరికింది. అది బైబిల్ గొప్పతనం. బైబిల్లో లేని జవాబు అంటూ ఉండదు. బైబిల్ పరిధి దాటి మనం వెళ్ళకూడదు. బైబిల్ సమస్య వస్తే బైబిల్లోనే ఎతకాలి. ఎందుకంటే బైబిల్ మానవ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పింది, జవాబులు ఇచ్చింది. కానీ బైబిల్ వేసిన ప్రశ్నకి మనిషి జవాబు చెప్పలేడు. కనుక మనిషి వేసిన ప్రశ్నకి బైబిల్లో సమాధానం ఉంటుంది. బైబిల్ పరిధి దాటి వెళ్ళకూడదు. మనం బైబిల్ పరిధిలోనే ఎత్తుక్కుందాం. ఇలాంటి ఎపిక్యూరియస్లు ఎంతమంది వచ్చినా అలాగా దాన్ని ఏమంటారు, ఊకను ఊదినట్టు ఊదేస్తాడు దేవుడు వాళ్ళ ప్రశ్నలన్నింటిని కూడా. చూద్దాం. ఇవాళ కొన్ని రకాలైనటువంటి కీడులు బైబిల్లో కనబడుతున్నాయి మనకి. గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానిస్తున్నప్పుడు దేవుడికి నిజంగా కీడు కలిగిస్తాడా అనే దాని మీద మనం పాయింట్అవుట్ చేస్తే, బైబిల్లో ఒకటికి మించి చాలా రకాలైనటువంటి కీడుల గురించి మాట్లాడింది. మనం ఒకే కీడు పట్టుకుని ఉంటాం, కానీ ఈ కీడు అనే దానికి సంబంధించి చాలా రకాలుగా బైబిల్ చెప్పింది. మొదటిది ఏంటంటే, బైబిల్లో మనకున్న సమాచారాన్ని బట్టి మొదటిది నైతిక కీడుకు దేవుడు కారణం కాదు. నైతిక కీడుకి దేవుడు కారణం కాదు. నైతిక కీడు అంటే కీడులు ఒకటి కంటే ఎక్కువ రకాలు ఉన్నాయని చెప్పాను కదా. మొదటి కీడు ఏంటిది? నైతిక కీడు. నైతిక కీడు అంటే మనిషి తనంతట తానుగా చేసుకున్న దానికి ఆయనకి సంబంధం లేదు. ఎవరినో ఒకటి చంపేశాడు అనుకోండి, చంపేసిన వ్యక్తి దేవుడే నా చేత ఇలా చేయించాడు అని అంటే మాత్రం దానికి విరుద్ధమైన, అర్థమవుతలేదు మీకు? ఎవడైనా ఒక లారీ వేసుకొచ్చి గుద్దేసాడు అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ చేసి చంపేసాడు అనుకోండి, దేవుని చిత్తం అలా నన్ను ఎక్కించేయమన్నాడు అని చెప్పాడు అనుకోండి, అలాంటి కీడుకి ఆయన కారణం కాదు. ఇది నైతిక కీడు అంటారు దీన్ని. దీనికి సంబంధించి బైబిల్లో మనకున్నటువంటి ఒక ఆధారం ఏంటంటే, ప్రారంభంలోనే మనకు కనబడుతుంది. హేబెల్ని ఎవరు చంపేశారు? కయ్యను చంపేశాడు. అన్న తమ్ముడిని చంపేశాడు. అంటే నైతిక కీడు అంటే హత్య లాంటివి పవిత్రుడైనటువంటి దేవునికి పూర్తిగా విరుద్ధం. అది పరాయిదే. అలాంటి చంపేసి మనిషిని, ఒక శత్రువుని చంపేసి నువ్వు రా అని చెప్పాడు అనుకోండి, అలాంటి కీడు తలపెడితే, అలాంటి కీడు చేసేవాడు దేవుడు కాదు. కయ్యను హేబెల్ని ఏం చేశాడు?
చంపేశాడు. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయము 4 వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 32 అధ్యాయము 4 వచనం. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయన చర్యలన్నీ ఎలాంటివంట? న్యాయమైనవి. అంటే మన దేవుడు అలాంటి వాడని చెప్తుంది. నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు, ఆయన పవిత్రుడై ఉన్నాడు కనుక నైతిక కీడు లాంటివి జరిగినప్పుడు ఆ కీడు దేవునికి ఆపాదించకూడదు. ఎవరికి ఆపాదించకూడదు? దేవుడే నాకు ఈ కీడు తలపెట్టాడు, దేవుడే నా బిడ్డను చంపేశాడు. ఏడుస్తుంటారు కదా, కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు దేవుడే తీసుకెళ్ళి దేవుడే చంపేశాడని మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో అలాంటి కీడు ఆయనకి పరాయిది, అలాంటిది ఆయనకి ఆపాదించకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది స్పష్టంగా. యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడుతూ యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పిన ఒక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. దైవ ప్రేరేపణతో యాకోబు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. కీడు చేసే విషయంలో దేవుడు శోధింపబడనేరడంట. ఆయన ఎవరిని శోధింపడు గనక, ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు. ఎవడైనా శోధింపబడితే నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అనకూడదంట. నిన్ను చంపేయమని అనిపిస్తుంది నాకు, నిన్ను చంపేయమని దేవుడు నన్ను శోధిస్తున్నాడు, నేను నిన్ను చంపేస్తాను, ఆయన నన్ను శోధించాడు కాబట్టి నేను చంపేశాను అని నిందలో దేవుడి మీద నెట్టేస్తుంటారు కొంతమంది. ఇలాంటి నైతిక కీడు దేవునికి పరాయిది. అలా నైతికంగా దేవుడు ఎవరికి కీడు తలపెట్టేవాడు కాదు. ఇందాక మీ పాయింటే కరెక్ట్. ఆ విషయంలో దేవుడు అలాంటి కీడు చేయడు. ఏ కీడు చేయడు అన్నది మాత్రం తప్పు. నేను అడిగాను, దేవుడు కీడు తలపెడతాడని అడిగినప్పుడు అందులోకి అన్నీ వస్తాయి. నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు అడిగాను అనుకోండి, నైతిక కీడు దేవుడు తలపెడతాడా నేను అడుగుతున్నాను. నైతిక కీడు తలపెట్టడు అన్నవాడు చేస్తుంది. అర్థమవుతుందా? నైతిక కీడు అయినా చేయడండి. ఎందుకంటే అలా చేసేవాడు కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. ఆయన కీడును కలిగి ఉండవాడై ఉండటం అనేది అసాధ్యం. అలాంటి కీడు ఆయన తలపెట్టడండి ఎప్పుడు కూడా. మన అర్ధాంతరంగా చంపేయాలని కానీ, తలకి తీసి అవతలెట్టేయాలని కానీ ఎవడని తలంచినప్పుడు అది దేవుడే అతనికి ఆ ప్రేరేపణ ఇచ్చాడు అని చెప్పటం అనేది వాక్యానికి విరుద్ధమైంది. దేవునికి కూడా అది విరుద్ధమైంది. దీన్ని బట్టి నైతిక కీడు అనేది దేవునికి చెందనిది అని మనం గ్రహించాలి. నైతిక కీడు ఎవరికి చెందంది? ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని మీదకి అది నెట్టకూడదు. ఎవరో కుర్రోడు ఏలూరు నుంచి బీచ్కి వెళ్ళారు. 15 మంది అంతమంది, పెద్ద కారు ఉంటుంది చూసారు, అది ఏంటది బొలేరులా కాకుండా బారుగా ఉంటుందండి, టాప్ ఉంటుంది. దాని మీద ఒక 20 మంది 15 మంది వచ్చేసారు. పేరుపాలు టవేరా వచ్చేసారు. అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నారు పిల్లలు. చిన్న కుర్రోడు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆడుకుంటూ వెళ్ళిపోయాడు, లోన కొట్టిపోయాడు. చాలా అందంగా ఉన్నాడండి. అసలు ఆ బిడ్డను చూసినప్పుడు జో అనిపించేస్తుంది అనమాట. చాలా బాగున్నాడు, బొద్దుగా చిన్న పిల్లోడు అనమాట. కొట్టిపోయాడు. 1.5 దొరికాడు, ఉబ్బిపోయి కళ్ళు అసలు చూడలేకపోతున్నాం. వాళ్ళ అమ్మ శవం దగ్గర కూర్చుని, ఆ బాడీ దగ్గర కూర్చుని దేవుడే చంపేశాడు అని దేవుడి మీద నెట్టకు. నువ్వు అసలు బిడ్డ అక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బాధ్యత నీదే కాదా? అసలు అక్కడ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో చూసుకోవాలి కదా. కొన్ని పొరపాట్లు మనం చేసేసి ఎవరి మీద నెట్టేస్తాం? దేవుడి మీదకి నెట్టేస్తాం కాదండి. మనకి ఇష్టమైతే ఉండొచ్చు, ప్రాణం పోయేంత ఇష్టం ఉండొచ్చు పిల్లలంటే, కానీ అది దేవుడి మీదకి నెట్టడం అనేది నైతిక కీడు అనేది ఆయనకి ఆపాదించడం అవుతుంది. చాలా ప్రమాదాల్లో బిడ్డలను కోల్పోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, అమ్మ నాన్న కోల్పోయిన వాళ్ళు దేవుడి మీద నెట్టేస్తారు. కొన్ని దేవుడు అంటే ఇప్పుడు మీకు అనిపించవచ్చు అంటే దేవుని సార్వభౌమాధికారాన్ని మనకి కించపరిచినట్టు ఉంటుంది. అంటే మన సావులతో ఆయనకి సంబంధం లేదా, మరి అలాంటప్పుడు సార్వభౌమాధికారి ఎలా అవుతాడు అని ఆయన మీదకి నెట్టకూడదు. అది అంటే ఆయన సార్వభౌమాధికారం కింద మనం వాటిని పెట్టకూడదండి. మళ్ళీ దేవుడు లెక్క అడుగుతాడు వాటి గురించి. ఆ జ్ఞానం, అనంత జ్ఞానం మనకు అందనటువంటి జ్ఞానం అది.
మనం రకరకాలైనటువంటి ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలైనా వస్తాయి దేవునికి విరోధంగా. అన్ని ప్రశ్నలు మనం ఆయన మీద సంధించకూడదు. కారణం ఏంటంటే విశ్వాసము అనేటువంటి ఒక అడ్డుగోడ ఒకటి ఉంది మనకి. దాన్ని నమ్మాలి. ఆ నమ్మకంతోనే మనం బ్రతకాలి. ఆయన సార్వభౌమాధికారం అంటే ఒకటి చచ్చిపోవటం, చనిపోకపోవటం ఆయనకి సంబంధం లేదా? ఆయన సార్వభౌమాధికారి కాదా? ఆయన అనుమతి లేకుండా ఒక బిడ్డ చనిపోతాడా? దేవుడు అనుమతి ఇస్తేనే కదా అక్కడ చచ్చిపోయాడు. ప్రాణం తీసేది దేవుడే కదా అని చెప్పి దేవునికి ఆపాదించకూడదండి. నైతిక కీడు అనేది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు నైతిక కీడు తలపెడతాడా? తలపెట్టడు. అది ఆయనకి సాధ్యం కాదు. అది ఆయన డిక్షనరీలో ఉండదు. నైతికంగా మనల్ని బాధ పెట్టేవాడైనా కాదు. ఆయన ప్రేమస్వరూపి. దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు. అసలు ఆయన ఇంకా అసలు మన విషయంలో ఎలాంటి కీడు తలపెట్టడు అని అనుకునే వాళ్ళకి మాత్రం బైబిల్ సమర్థించట్లా కొన్ని విషయాల్లో. ఇంకొక కీడు ఉంది. మొదటిది ఏం చూసాం మనం? నైతిక కీడుకి దేవుడు కారణం కాదనేది చూసాం. ఇంకొక కీడు ఏంటంటే అవిధేయతకు దండనగా దేవుడు కీడుని కలిగిస్తాడు. అవిధేయతకు దండనగా. అవిధేయత అంటే మాట వినని మనుషులు, దేవునికి విరుద్ధంగా బ్రతికే ప్రజలు, దేవుడు ఉన్నాడని తెలుసు కూడా భయపడకుండా పాపాన్ని విచ్చలవిడిగా చేస్తున్నటువంటి ప్రజలు, అవిధేయతతో బ్రతుకుతున్నటువంటి మనుషులు. అవిధేయత అంటే లోబడకుండా బ్రతికే మనుషులు. అలాంటి మనుషుల విషయంలో వారిని దండించడానికి దేవుడు కీడుని కలిగిస్తాడు. బైబిల్ స్టేట్మెంట్ అది, నాది కాదు. బైబిల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవడైనా అవిధేయతగా ఈ భూమి మీద బ్రతికితే మాత్రం దండిస్తాడు అని, అసలు ఊరుకోడు. అవిధేయతకి దండనగా కీడు అనేది వారి జీవితాల్లోనికి పంపిస్తాడు అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అంటే దీన్ని ఏమనాలంటే క్రమశిక్షణతో కూడిన కీడు. క్రమశిక్షణతో కూడిన కీడు. దీనికి దేవుడు అతీతుడు కాదు. దేవుడే దాన్ని తలపెడతాడు. ఎలాగ కొన్ని బైబిల్ని చూద్దాం. బైబిల్ కూడా చెప్పింది, ఇందాక మనం చదివిన దాన్ని బట్టి నేను వెలుగుని సృజించేవాడను, చీకటిని కలగజేయవాడును, సమాధానకర్తను, కీడును కలగజేయవాడును. కీడుకి కర్తనే అని చెప్పుకుంటున్నాడు. క్రమశిక్షణతో కూడిన కీడు ఏదైతే ఉందో దానికి నేను కర్తని, నేనే దాన్ని చేసేది అని స్పష్టంగా దేవుడు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. పాత నిబంధన చరిత్రలో నుంచి ఒక దుష్టపురం ఉంది. దుష్టపురం అంటే ఒక పట్టణం, దుష్టులతో నింపబడిన ఒక పట్టణం. ఆ పట్టణాన్ని సదును చేసి రమ్మని దేవుడే వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పంపించాడు. ఆ పట్టణం ఎలాంటిదంటే దేవునికి అవిధేయులై బ్రతుకుతున్న పట్టణం అది. అలాంటి పట్టణాన్ని సదును చేసి రమ్మని దేవుడే వారి శత్రువులు పంపించాడు. ఎందుకు పంపించాడు అని అడిగితే సదును చేయటానికి. ఏం చేయడానికి? ఎత్తు పొలాలన్నీ లయం చేయడానికి. ఇంకొక రకంగా చెప్పాలని అంటే గోడ సరిగా లేదనుకోండి, ఏమేస్తాం? మట్టపు గుండె వేస్తాడు. మట్టపు గుండె వేసినప్పుడు అది లైన్గా ఉందా లేదా చూస్తాడు. ఒకవేళ బయటకు వచ్చిందనుకోండి ఇటుక ముక్క, ఏం చేస్తాడు? తాపి మేస్త్రి చెక్కేస్తాడు. రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి. రోడ్లు దాన్ని ఏమంటారు, పెంచుతారు కదా. ఆ రోడ్లు పెంచుతున్నప్పుడు ఎవడన్నా ముందుకు కడితే ఏం చేస్తాడు? అది ఎంత గొప్ప ఇల్లు అయినా, ఎంత గొప్పదైనా చెక్కేస్తాడు. చెక్కేసి రోడ్డు కరెక్ట్గా ఉంచుకుంటాడు ఆయన, గవర్నమెంట్ వాళ్ళు. దేవుడు కూడా అంతే. కొన్ని పట్టణాలు, కొంతమంది వ్యక్తులు మాట వినకుండా ఇష్టానుసారంగా అవిధేయతలో బ్రతుకుతూ ఉంటే క్రమశిక్షణలో భాగంగా వారి జీవితాల్లోనికి, వారి పట్టణాల్లోనికి దేవుడు కీడుని పంపిస్తాడు అని బైబిల్ చెబుతుంది. పాత నిబంధనలో ఒక పట్టణం గురించి మనం ఆలోచించేద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయకుండా మీ పట్టణంలో ఉపద్రవం కలుగుతుందా? ఏంటి? పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా.
మన ఎక్కడ వేసాడు సైరన్? ఇప్పుడు లాస్ ఏంజల్స్లో వేసాడు సైరన్ను. ఎక్కడ సర్దుకోవాలి? ఆంధ్రప్రదేశ్ సర్దుకోవాలి. అమెరికాలో వేసాడు ఒక సైరన్ను, బాకానాథం. ఇండియా సదురుకోవాలి. అంటే అర్థం ఏంటి? హెచ్చరిక అక్కడ మొదలెడతాడు ఆయన. ఇక్కడికి వచ్చి ఇక్కడ 7 సౌండ్లు అక్కడ ఇచ్చాడు బాకానాదం. మిగతా దేశాలు ఏమవ్వాలి? సదును చేసేసుకోవాలి మనమే. ఆయన చేస్తే బాగోదండి, ఎందుకంటే ఆయన ట్రాక్టర్ కొంకులు పెద్దది, మొత్తం ముడుసులతో లాక్కెళ్ళిపోద్ది. మనం లైన్ చేసేసుకున్నాం అనుకోండి, సదును చేసేసుకున్నాం అనుకోండి, మన పట్టణాన్ని, మన దేశాలని, మన జీవితాలు, మన కుటుంబాలని ఆయన చేతులు పెట్టుకోకుండా ఓకే లైన్ అయిపోయారైతేనే. చూడండి, ఒక్కొక్కసారి పెద్ద పిల్లల్ని కొడుతుంటే చిన్నపిల్లలు లైన్ అయిపోద్ది. పుస్తకాలు తీసేసి అదరెట్టేసుకుని టకటకడమే చదివి. అది ఎందుకని? ఆ పెద్దదానికి పడినట్టు నాకు పడతాయని. అక్కడ పెద్దదాన్ని కొట్టాడు అమెరికా అగ్రరాజ్యం, అక్కడ కొట్టాడు. చిన్న దేశాలని ఏమైపోవాలి? చదివించాలి, నీట్గా సర్దేసుకోవాలి. కాదు ఇది ప్రకృతి విపత్తు, ప్రకృతి ముందు ఎవడైనా ఒకటే, ఇలాంటి గాలిగోవులు చెప్పామనుకోండి, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. అది ఆయన చేయకుండా ఉపద్రవం పట్టణంలో కలుగుతుందా, ఆయనకి సంబంధం లేకుండా జరిగిద్దా అని ఆమోస్ గారు మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఇది ఇప్పుడు చదువుతున్న మనకు కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి. అక్కడ ఎందుకు వచ్చింది దాని మీద మాట్లాడుకుందాం. అక్కడ ఎందుకు వచ్చింది దాని గురించి కూడా ఆలోచించేద్దాం. కానీ ఇక్కడ ఆమోస్ గారు మాట్లాడుతుంది ఎక్కడో తెలుసా? దేవుని ప్రజాని చెప్పబడుతున్నటువంటి ఇశ్రాయేలు మధ్య జరుగుతున్నటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు విపరీతమైనటువంటి నష్టాన్ని అనుభవించబోతున్నారు. ఒక ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతున్నాడు. పట్టణంలో ఉపద్రవం జరగబోతుంది, అది దేవుడి అనుమతి లేకుండా జరగదు, దేవుడి అనుమతితోనే అది జరుగుతుంది. ఆయనకి సంబంధం లేకుండా జరుగుతుందని మీరు అనుకుంటున్నారేమో. ఏదో యాక్సిడెంట్లుగా మనకి అక్కడ ఇజ్రాయెల్ దేశంలో చుట్టుపక్కల గాలి ఎక్కువ వీసే ప్రాంతాలు ఉంటాయంట. నిజంగా ఇప్పుడు చెప్తే నమ్మరు, ఇక్కడ అగ్ని రాజేయబడి ఆ పట్టణాలు తగలడిపోయినాయి. ఎందుకు తగలడిపోయినాయి అనుకున్నారు వాళ్ళు? గాలి అక్కడ ఏదో చిన్న మంట రేగింది, ఇక్కడ గాలి వేసింది, ఈ గాలి వల్ల మంట రేగింది, ఆ మంట రేగటం వల్ల ఒక ఇల్లు అంటుకుంది, ఆ ఇల్లు నుంచి 10 ఇల్లులు, 10 ఇల్లు నుంచి 100 ఇల్లుకి వెళ్ళింది, అంటుకుపోయి. ఆడు చేసాడు రా, ఎవడో పోయి సరిగ్గా వెలిగించున్నాడు. ఆడి ఉపద్రవానికి కారకుడు ఎవరు? ఎవడో చిన్న ఇల్లు అంటుకుందంట, వాడంట. అంటే దేవుడికి సంబంధం లేదు అని అనుకుంటున్నారు వీళ్ళు. అసలు నేను చేయకుండా ఎలా వస్తుంది మీకు ఉపద్రవం? మీ పట్టణంలో ఒక ప్రమాదం జరిగిందంటే నాకు సంబంధం లేకుండా జరిగిందా? నేనే చేశాను. ఎందుకు చేశాను? మీరు ఈ పరిస్థితి చదును చేయాలని నేను యాక్షన్ తీసుకున్నాను అంటున్నాడు. అది ఇజ్రాయేల్ ప్రజలకు పంపిస్తూ మాట్లాడుతున్నమాట. ఇక్కడ మాట్లాడింది ఎవరు? ఆమోస్ గారు దేవుడు మాట్లాడమన్న మాట చెప్తున్నాడు. అంటే దేవుని మాట మాట్లాడేవాడు ప్రవక్త. ఈయన యోధారాజు అయినటువంటి ఉజ్జియా, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబోము కాలాల్లో ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడే పుట్టి, అప్పుడే పెరిగి, అప్పుడే జీవించాడు. పశువులు మేపుకునేవాడు అనమాట. మేడి పండ్లు ఏడుకుంటూ పశువులు మేపుకునేవాడు అయినా. ఇలాంటి వ్యక్తి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకి విషయం చెప్పమన్నప్పుడు, నేను పశువులు కాపను కదా, మేడి పండ్లు ఏడుకునేవాడిని కదా, నా మాటలు వింటారేంటి అన్నాడు. చెప్పవా వెళ్ళి అన్నాడు. చెప్పాడు ఏమని? దేవుడు కలిగించకుండా పట్టణంలో ఉపద్రవం రాదు. ఇతడు దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజల పాప స్థితిని ముందుగా ప్రవక్తకి చెప్తాడు. ప్రవక్త వెళ్ళి చెప్పాలి కదా, ప్రవక్తకి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అందుకే పైన చెప్పాడు. అది పైన చెప్పాడా? 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ముందు ఎవరు చెప్తాడు? మరి ఈ లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి నష్టాన్ని గురించి 4 రోజుల ముందు ఒక అమ్మాయి సువార్త చేస్తుంటుంది. ఒక హ్యాండ్ మైక్ ఒకటి పట్టుకుని సువార్త చేస్తుంటుందండి ఎప్పుడూను. కానీ లాస్ ఏంజల్స్లో ఈ ఉపద్రవానికి ముందు 3 రోజుల ముందు, 4 రోజుల ముందు గట్టిగా చెప్పిందంటండి. అవి వీడియోలు పెడుతున్నారు. కొంతమంది మతోన్మాదులు, ఈ క్రైస్తవులందరూ అన్నింటిని ఇలా అప్లై చేసేసుకుంటారని అంటున్నారు. ఓకే, అది తర్వాత విషయం. నేనైతే నమ్ముతున్నాను దేవుడు ఆమె ద్వారా పంపించాడు, ఒక హెచ్చరిక ఇచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మాలంతే. ఎందుకంటే దేవుడు చెప్పకుండా ఏం చేయను అంటున్నాడు. అటు ఒక చిన్నదానికి చెప్పి పంపించాడని మనం ఎందుకు అనుకోకూడదు? అక్కడ చెప్పటం, సమాచారం ఇవ్వటం అనేది, ఒక పాము దూరిందండి ఎక్కడోనే బెజ్జలోని, స్నేహ చూసింది, అంకుల్ అందులో పాము దూరి,
చిన్నపిల్లలు నువ్వు నాకు చెబుతావు ఏంటి అని వెళ్ళావు అనుకో, ఏమవుద్దు పాము కాలు కూడా వేసుకుని ఒక కాటే ఎత్తది, పరుగులు ఎడతాం. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తే నమ్మాలి, చిన్నపిల్ల చెప్పింది కాబట్టి నమ్మకూడదు. మన పాస్టర్ గారు చెప్తే నమ్మాలి, పాస్టర్ గారు చిన్న కూతురు చెప్తే నమ్మకూడదు. ఇలా ఉండకూడదు. చూసిన విషయాన్ని చిన్నపిల్లలు చెప్పినా నమ్మాలి. కానీ లాస్ ఏంజల్స్ నమ్మలేదు, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా నమ్మలేదు. ఈయన ఆమోస్ గారు చెప్పింది నమ్మలేదు. ఇది చెప్పినప్పుడు అంటే అతను హృదయంలో చాలా కుమిలిపోయాడంట. నాకు తెలియదు నా ప్రజ ఇంత దారుణంగా బ్రతుకుతున్నారని, ఇంత ఘోరాతి ఘోరంగా నీ ప్రజ ఉన్నారని నాకు తెలియదు, వాళ్ళ విషయమే నేను భారాన్ని భరిస్తున్నాను అని చెప్పి ప్రవక్తగా బయలుదేరి చెప్పినటువంటి మాటలు. అంటే కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే, పాత నిబంధనలు చూడండి, పాత నిబంధనలు కొన్ని పుస్తకాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు యోనా గారు ఉన్నాడు, యోనా గారు కేవలం నినివే పట్టణస్థులకే చెప్పాడు. ఆ ప్రాంతంలో చాలా ఉన్నాయి కానీ అందరికీ చెప్పలేదు, ఓన్లీ నినివే పట్టణస్థులకే వెళ్ళాడు. కొంతమంది ప్రవక్తలు ఇశ్రాయేలీలకు చెప్పారు, కొంతమంది ప్రవక్తలు యూదులకు చెప్పారు. యూదులు టోటల్గా ఇప్పుడు యూదులు అని పిలువబడుతున్నారు, ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలని పిలువబడ్డారు. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు 2 భాగాలు అయిపోయారు. 10 గోత్రాలేమో ఇజ్రాయేల్గా, 2 గోత్రాలేమో యూదులుగా. ఇప్పుడు 2 సామ్రాజ్యాలు. వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పిన ప్రవక్తలు ఉన్నారు, యూదులకి చెప్పిన ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈ ఆమోస్ ప్రవక్త ఇజ్రాయేలీలకి యూదులకి కలిపి చెప్పాడు. అంటే టోటల్గా యాకోబు కుటుంబీకులందరికీ చెప్పాడు ఈ విషయం. మొత్తం 2 రాజ్యాలకి హెచ్చరిక జారీ చేశాడు. దేవుడు చెప్తున్నాడు, ఆయన భారం ఎందుకు భరిస్తున్నాడు అని అంటే, వాళ్ళకి చెప్పాలని ఎందుకు తపన కలిగి ఉన్నాడంటే, యాకోబు కుటుంబీకులు సుఖాశక్తులై భోగభాగ్యాలతో తొలతూగుతూ ఆత్మశుద్ధి లేని జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారని చెప్పినప్పుడు కృంగిపోయాడంట. ఆ చుట్టుపక్కల పట్టణాలకి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు జయించడానికి దేవుడు శక్తినిచ్చాడండి. చుట్టుపక్కల రాజ్యాలు ఉంటాయి కదా, వాటిని జయించడానికి ఈ రాజులకి శక్తినిచ్చాడు. ఇచ్చినప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, కొంత డబ్బు ఎత్తుకొచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద ఎత్తుకొచ్చేస్తారు. అలా ఎత్తుకొచ్చేసిన తర్వాత నిజంగా మీరు చెప్తే నమ్మరు, మీరు ఆమోస్ గ్రంథం ఇంటికి వెళ్ళిన సార్ చదవండి, విపరీతంగా డబ్బు వచ్చేసిందంటండి. ధనికులైపోయారంటే ఒకసారిగా. ఆ ధనాన్ని నడమంతరపు సిరి అంటారు చూసారా, నడమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చేది. పుట్టుకతో డబ్బు ఉన్నవాడు స్లోగా ఉంటాడు, మధ్యలో వచ్చినట్టు ఎగిరి పడతారంటారు సామెత. అది వీళ్ళకి మధ్యలో వచ్చింది. ఈ మధ్యలో డబ్బు ఎప్పుడైతే వచ్చిందో ఆ ధనాన్ని దృష్టిలో పెట్టుకుని పేట్రెక్కిపోయారండి. పేదలు చిత్రహింసలు పెట్టేశారు. ఆ డబ్బుని ఆధారం చేసుకుని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు. సుఖానికి అలవాటు పడిపోయారు, భోగభాగ్యాలు అలబోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్త వచ్చి చెప్పాడు. ప్రవక్త ఏమని చెప్తున్నాడు అంటే, ఈ డబ్బు, ఈ ధనిక దేశం, అమెరికా కూడా ధనిక దేశమే. ప్రపంచంలో పెద్ద దేశం ఏది? చైనా, తర్వాత ఇండియా. కానీ ధనిక దేశాలు మొదటిదేది అమెరికే. ఒకవేళ జీతాలు వేరే వేరే దేశాల్లో ఎక్కువేమో కానీ ధనిక దేశాల్లో అగ్రస్థానంలో ఉండేది అమెరికానే. డబ్బు, ఎంత డబ్బు అంటే చెప్పలేం, అంత డబ్బు ఉంది వాళ్ళకి. నిన్న రాత్రి టీవీ నైన్ చెప్తున్నాడు, ఒక ఇల్లు అంటుకుపోయింది, అది 28,000 కోట్లెట్ కట్టారంట. అసలు 28,000 కోట్లతో మనం 4 రాజధానులు కట్టుకోవచ్చు. ఆడు ఇల్లు కట్టుకున్నాడంట, బూడిదైపోయింది. బూడిది ఏమీ లేదు, కనీసం కింద కూడా నేల కనబడుతుంది అంతే. 28,000 కోట్లెట్ కట్టుకున్నాడు. అది అంత డబ్బున్న మనుషులలో చెప్తాను. ఆ ఉపద్రవంలో ఎవరెవరు నష్టపోయారు, ఎంత జరిగింది ఏంటి అన్ని చూద్దాం. ఇప్పుడు ముందు ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కదా. ఇంతకు ఇజ్రాయేల్ చేసిన పాపం ఏంటి, వాళ్ళకి ఉపద్రవం, వాళ్ళకి కీడు రావడానికి కారణం ఏంటి, వాళ్ళు చేసిన పాపం ఏంటి అని అంటే, ఒకసారి 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ పుస్తకాన్ని వదలకండి, ఆమోస్ గ్రంథాన్ని వదలకండి, చాలాసేపు మనం దీని మీద నిలబడాలి. 4వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గెలగాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి 10వ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగుని చేయట మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే వ్యంగ్యాస్త్రం, వ్యంగ్యం మాట్లాడతారు చూసారా. వ్యంగ్యం అంటే తెలుసా? చమత్కారం. ఇప్పుడు చర్చ ఎవరిది? ఇది ఈ చర్చ ఎవరిది? ఏంటి
అని నేను అడుగుతున్నానమ్మా, ఈ చర్చ ఎవరిది అంటున్నాను? దేవునిదేనా నాదా? ఒక్కొక్కసారి దేవునిదే. ఇప్పుడు మా తమ్ముడు ఒక ఆదివారం ఎక్కడికో ప్రయాణం పెట్టుకున్నాడు. ఆదివారం 10:30 to 12:30కి ఆరాధన జరుగుతుంది. మా తమ్ముడు నేను 10ంటికి వెళ్ళిపోతాను అన్నయ్య, నేను ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను అన్నాడు. చర్చ ఎవరిది? నాది కదా. అయితే 7ంటికి ఎట్టేస్తాను వచ్చేయండి అన్నాను. మిమ్మల్ని 7ంటికి ఎట్టేస్తాను వచ్చేయండి అన్నాను. కొంతమంది రాగలిగారు, కొంతమంది రాలేదు. చర్చ ఎవరిది? నాది కాబట్టి నేను పెట్టేసుకున్నాను. 7 to 8:30 వరకు, 9 వరకు ఆరాధన పెట్టేసుకున్నాను. వాడు ఆరాధనలో ఉన్నాడు, ప్రయాణమే వెళ్ళిపోయాడు. చర్చి నాది కాబట్టి. ఇప్పుడు దేవుడు నన్ను ఏమంటాడు తెలుసా? ఒరే, వారం పొడిగిని పెట్టుకో ఆరాధనలో. 4 ఆరాధనలు పెట్టుకుంటావా? సోమవారం పెట్టుకుని ఆరాధన అంటావా? మంగళవారం పెట్టేసుకుంటావా? పెట్టేసుకో. నువ్వు ఎన్ని ఆరాధనలు చేసుకుంటావు చేసుకో. బాధపడ్డాడైనా? నువ్వు 4 ఆరాధనలు కదా ఇక్కడ పాయింట్. 4 ఆరాధనలు చేస్తే మంచిదే కదా, దేవుడు మాట్లాడాడు కదా అని అనిపించవచ్చు మనకి. కానీ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి 10:30కి పెట్టే ఆరాధన, 12:30కి ముగించే ఆరాధన క్రమాన్ని మార్చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తీసేసి దాన్ని పొద్దున్నే పెట్టేసుకుంటాను, సాయంత్రం పెట్టేసుకుంటాను, నేను ఎప్పుడు కావాలితే అప్పుడు పెట్టేసుకుంటాను, నాదిది, నా తమ్ముడు కోసం నేను మార్చుకున్నాను అని అన్నాను అనుకోండి, అలాగే వ్యంగ్యాస్త్రాలు ఇస్తాడు ఆయన. 3 సార్లు దశమ భాగాలు ఇవ్వండి. దశమ భాగం అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏమి లేదు వాళ్ళకి. ఇక అవసరమైతే 3 సార్లు ఇచ్చుకుంటారా? ఇచ్చుకోండి. అంటే ఏం కనపడుతుందంటే మతం భ్రష్టమైపోయింది. యోధా మతాన్ని భ్రష్టు పట్టించేసారు వీళ్ళు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కూడా అతిక్రమించేసారు వీళ్ళు. ధర్మశాస్త్రంతో వాళ్ళకి పని లేదు. వాళ్ళ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మంట కలిపేశారు, పాత్రేసేసారు వాళ్ళు. వాటిలో దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆరాధన చాలా నిర్లక్ష్య భావం వచ్చేసింది. దేవుని మీద చాలా నిర్లక్ష్యం చేసేసారు దేవుణ్ణి. 2:8 చూడండి, వాళ్ళు ఏం చేశారు చూడండి. 2:8 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకుని, తాకట్టు పెట్టిన బట్టలు తాకట్టు పెట్టించుకున్నారంట. రగ్గులు కొని ఆ రగ్గులు ఎక్కడ పట్టుకొచ్చారట? బలిపీఠముల యొద్ద పండుకొందురు. అవి పట్టుకొచ్చి అక్కడ వేసుకుని పడుకుంటున్నారంట. జుల్లమాన సొమ్ముతో కొనిన ద్రాక్షరసమును తమ దేవుని మందిరములోనే. అంటే ఎలా మార్చేసుకున్నారు వీళ్ళు? అంటే మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అంటే దేవుడు పెట్టిన ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఈ కట్టడలు ఏవైతే ఉన్నాయో మంట కలిపేసి ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఇందులో ఏం కనపడుతుంది? వాళ్ళు చేసిన తప్పులో మతాచారాలు, దేవుని మీద ఉన్నటువంటి నిర్లక్ష్య భావం, ఇవన్నీ కూడా మార్చేశారు. దేవుణ్ణి చాలా నిర్లక్ష్యం చేశారు. 6:5 6:5 స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలెనే వాయించు వాద్యములను కల్పించుకుందరు. చూడండి, స్వరమండలంతో కలిసి పిచ్చి పాటలు అంట. ఏ పాటలో? ఇవన్నీ బాగానే కొడుతున్నారు. దేవుడు చెప్పినట్టుగా ఇలా కొట్టండి, అలా కొట్టండి అంటున్నాడు. ఇంతకు పాట ఏంటనుకుంటున్నారు మధ్యలో వచ్చేది? పిచ్చి పాట. అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ అంటున్నాడు. అక్కడ కొట్టిదేమో దేవుని మందిరంలో కీబోర్డులు, దేవుని మందిరంలో తబాలా, దేవుని మందిరంలో వాయిద్యాలు, పాడేదేమో పిచ్చి పాట. ఇప్పుడు ఎలా ఉన్నారు మన క్రైస్తవులు కూడాను? పాటలన్నీనేమో నీవు చేసిన పాట అది. ఈడేమో అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ అన్నట్టు వేస్తున్నాడు. పాట అది వస్తుంది, డ్యాన్స్ ఏమో ఇది వేస్తున్నాడు. ఇక వాళ్ళకి మనకి పెద్ద తేడా లేదు. వాళ్ళు ఏంటంటే వాయిద్యాలు వాయించమన్నాడు దేవుడు, అంతే. మా పితరుడు దావీదు చేశాడు, అంతే. దావీదు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. అది పక్కనెట్టారు. దావీదు గారు వాయించిన క్యాబ్రీ డ్యాన్స్ వేస్తున్నారు. దావీదు గారు బొట్టనెల మీద డ్యాన్స్ చేసేవాడు అంటండి. కాళ్ళు బొట్టనెల మీద లేచి క్యాబ్రీ డ్యాన్స్ చేసేవాడంట. అక్కడి నుంచి వచ్చిందంట అది. మా పితరుడు చేశాడు కదా అంటున్నారంట. మరి మీ పితరుడు 7 మార్లు ప్రార్థన చేశాడు, దేవుని కోసం చచ్చిపోయాడు, పరితపించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మికతను ఎలా చేశారు? ఆధ్యాత్మికత లేని సంగీతం, ఆధ్యాత్మికత లేని దురాచారాలు, మతాచారం. అంటే మతం ఇచ్చిన కట్టడలన్నీ కూడా దుర్వినియోగం. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయము 21 మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచంగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను.
నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించి క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటలు ఉన్న ఎద్ద నుండి తొలగినివ్వండి. మీ స్వరమండల నాదము వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లు న్యాయం జరగనివ్వండి. గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనివ్వండి. ఆయన కోరుకునేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఏమంది వీళ్ళ దగ్గర మతం విషయంలో, అంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వాళ్ళు భ్రష్టు పట్టించేశారు, దుర్వినియోగం చేశారు. మొదటి తప్పు ఇది. రెండో తప్పు ఏంటంటే ఆరాధ్యం. వీళ్ళు చేసిన రెండో తప్పు. మొదటి తప్పు ఏంటి? దేవునిపై నిర్లక్ష్య భావం. దేవుడిని తక్కువ చేసి దేవుడిచ్చినటువంటి చట్టాలను పక్కన పెట్టేశారు. రెండో తప్పు ఏంటి తెలుసా? ఆరాధ్యం 4వ వచనం. ఆరాధ్యం 4వ వచనం. దంతపు మంచముల మీద పరుండుచు. దంతపు మంచముల మీద పరుండుచు. ఏ మంచాలండి? దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద తొమ్మను చాచుకొనుచు. అంటే చాచుకు పడుకున్నావేంటిరా, సాచుకు పడుకున్నావేంటి, ఎగ్జామ్స్ కదా అని తిడతారు చూసారు పిల్లల తల్లులో. ఎరా సాచుకు పడుకున్నావేంటి, వెళ్ళవా డ్యూటీకి బిడ్డని తండ్రి మందలిస్తాడు చూసారా, అలాగని మందలిస్తున్నాడు. ఎలా పడుకున్నారంటే వీళ్ళు సాచుకు పడుకుంటామంటే, చెప్పండి అమ్మ, సాచుకు పడుకుంటామంటే నిర్లక్ష్యం కాదు, అసలు మొత్తం మర్చిపోయారు. అంటే ఇక బతకం కాదండి, దాన్ని ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఇక అసలు నేను ఎవరికి లెక్క చేయను, నేను ఎవరికి భయపడను. ఇలా ఇలా ఇక్కడ ఎవరైనా పడుకున్నాడు అనుకోండి, పిల్లడు ఎవడన్నాను, ఆ పిల్ల పడుకుంటాడు 2 పంగలు ఇలా ఎడదీసి ఇలా పడుకున్నాడు అనుకోండి. కుర్రోడు వచ్చినాడు కొత్తడు, ఏడే ఆర్జాఫ్ పడుకున్నాడు ఆవిడరీడా, ఇదేం పడుకుంటాం ఇది అంటే, ఈడే ఎలా పడుకున్నాడు, ఇల్లు అనుకుంటున్నాడు ఇది నాది అన్నట్టుగా, నన్ను ఎవడో లేపేది అన్నట్టుగా, నేను ఎవరికి లెగను భయపడిన అన్నట్టుగా. వీళ్ళు కూడా దంతపు కొమ్ములతో చేసిన మంచాల మీద పుల్లుగా తాగేసి, అదే చెప్పాడు చూడండి అక్కడ ఎలా తాగేసారు పుల్లుగా. ఎక్కడమ్మా? 4వ వచనమేనా? దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద మిమ్మల్ని చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని కురువైన దూడలను వధించి భోజనము చేయుదురు. ఇలా చేసింది ఏంటో తెలుసా? తిండిపోతుతనం, లైంగిక పాపం. రెండో పాపం ఏంటి? తిండిపోతాను, లైంగిక పాపం. చాలామంది తిండిపోతానం పెద్ద పాపం కాదనుకుంటారండి. పెద్ద పాపాల్లో ఈ పాపాన్ని ఆ లిస్టులో వేయచ్చు. తిండిపోతానం కూడా చాలా భయంకరమైనటువంటి పాపం అండి. తాగుబోతానం ఎంతో, తిండిపోతానం కూడా అంతే. వ్యభిచారతనం ఎంతో, తిండిపోతానం కూడా అంతే. ఇలా కూడా తిండిపోతులు. ఆరాధ్యం 6వ వచనం చూడండి. పాత్రలలో ద్రాక్షరసము పానము చేయుచు, పరిమళ తైలం పూసుకొనుచు. అంటే కొంతమంది చూడండి, మందు తాగేసి విక్స్ వేసేసుకుంటాడు, సెంటర్ ప్రెస్ వేసేసుకుంటాడు. వీడు మందు కొట్టేసి సెంటు కొట్టేస్తున్నాడు. ఎవడో ఇశ్రాయేలీయుడు. ఇష్టం వచ్చినట్టు ఉన్నారండి. ఇలా చేసిన 3 పాపాలు ఏంటంటే, 1 మద్యపానాశక్తి, 2 తిండిపోతానం లైంగిక పాపం, 3 దేవుడిచ్చిన ఆధ్యాత్మిక విషయాల పట్ల నిర్లక్ష్య భావం. ఈ 3 తప్పులు చేస్తున్నారు వాళ్ళు. ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్తను పంపించినప్పుడు వీళ్ళ 3 పాపాలు వాళ్ళ నాశనానికి కారణం అని చెప్పి ఈయన ఈ గ్రంథంలో వాళ్ళతో ప్రవక్త మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. అయితే ఈ పాపాలకి వారిని లైన్ చేయడానికి, శోధన చేయడానికి దేవుడు మానితే ఓకే, మానకపోతే శోధన చేసేస్తాను, నేను యాక్షన్ తీసుకుంటాను. మీరు ఎలా ఉన్నారు, నేను యాక్షన్ తీసుకుంటాను. ఆ యాక్షన్ తీసుకుంటానని చెప్పడానికి చాలా వెపన్స్ చెప్పాడు ఆయన. నేను 3 వెపన్స్ చూపిస్తాను. 7 వెపన్స్ చెప్పాడు ఆయన. ఆమోస్ గారు 7 ఆయుధాలు వాడుకుంటున్నాడు మిమ్మల్ని శోధన చేయడానికి, జాగ్రత్త పడండి అని చెప్పడానికి. 3 చూపిస్తాను మీకు. అంటే ఏదైనా ఒక అవిధేయత కలిగినటువంటి పట్టణం, ప్రజ, దేశాలు ఎవరైనా ఉంటే దేవుడే యాక్షన్ తీసుకుంటాడు. పట్టించుకోడు అనుకోకూడదు, నన్ను ఎవడు అడుగుతాడు అనుకోకూడదు. అది ఎంత ధనిక దేశమైనా, ఎంత గొప్ప దేశమైనా, ఎంత సంపన్న దేశమైనా, నీకు మించిన వాడు, నీ తలదన్నిన వాడు పైన ఉన్నాడు. నన్ను ఎవడు పట్టించుకోడు అని అనుకుంటే మాత్రం ఆయన యాక్షన్ తీసుకుంటాడు. నన్ను ఎవడు ఏం చేయలేడని అనుకుందేమో ఒకవేళ ఏ దేశమైనా, ఈ దేశం అలా అనుకుంది కాబట్టి ఆయన యాక్షన్ తీసుకున్నాడు. ఆమోస్ గారి ద్వారా వెపన్స్ కూడా చెప్తున్నాడండి, ఎలా
సదును చేస్తానో, మిమ్మల్ని ఎలా క్రమశిక్షణలో పెడతానో అనే దానికి 3 వెపన్స్ చెప్పాడు. ఒకటి 7 అధ్యాయంలోకి రండి. 7 అధ్యాయం మొదటి వచనం. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచాను. కడవరి గడ్డి మొలిచినప్పుడు అంట ప్రభువైన యెహోవా మిడతలు పుట్టించినట్టు ఈయనకి దర్శనం వచ్చిందంట. ఏంటి ఆయన ఆయుధాలు? ఏంటి? మిడతల గురించి మనకు తెలియదు కానండి. ఇజ్రాయెల్ దేశం ఐగుప్తులు అడిగితే చెప్తారండి మిడతల గురించి. 1000 ఎకరం ఉందనుకోండి, మిడతలు వెళ్తాయి అంతే. 1000 ఎకరం సస్యశ్యామలంగా ఎగురుతూ ఉంటుంది, ఇళ్ళ పైర్లు ఎగురుతుంటాయి, దాని మీద కంకులు ఇళ్ళగా అంత అందంగా ఉంటాయో. ఈ మిడతలు అలా వెళ్ళిపోతాయి. కంకులు ఉండవు, గడ్డి ఉండదు, మొలకలు కూడా ఉండవు. అటు అంత స్పీడ్గా తినేస్తాయంటండి మిడతలు ఆ ప్రాంతాల్లో. మనకు తెలియదు అది. ఇలా ఒకసారి ఇలా వెళ్ళిపోతాయి అంతే మిడతలు. ఇక్కడ పొలాలు ఉండవు, 1000 ఎకరాలు కూడా ఆమ్యామని మింగేస్తాయి. ఎక్కడికి వెళ్తాయి కూడా తెలియదు. అది కనపడిందంట. అంటే ఒకటి వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే, మిడతలు పంపిస్తాను మీ పొలాల మీదకే, తినటానికి కూళ్ళు అనిపోతారు. ఆమోస్ గారికి కంగారు వచ్చేసింది. ప్రభువా ఎందుకు మొత్తం అయిపోతారేమో ప్రభువా. చూడండి ఏమన్నాడు, ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. అంటే రాజుకు రావలసిన కోత అయిన తర్వాత వచ్చింది గడ్డి అంటది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు తినేసినాయా? ఆయన వెపన్స్ ఏంటి? దేవుడా చూపించుంటే అంటాడు. ఒక్క దోమ, డెంగీ దోమ మోకాలి కిందే కొడుద్ది. దేవుడి నుండి చూపించాడు, దేవుడికి ప్రార్థన చేయండి అంటాడు. ఒక్క దోమతో చంపేయగలడు ప్రపంచాన్ని. చుట్టేస్తాడు, సాపు చుట్టినట్టు చుట్టేస్తాడు. అయిపోయారా ఇంకెవరన్నా ఉన్నారా అంటాడు. దోమలను అడుగుతాడు, అంటది అంతే. ఇంకెవరు లేరు, ఇంకెవరు ఉన్నారా చెప్పు ప్రభా, వెళ్తాం అక్కడికి కూడా అంటాయి. దోమతో లేపేయగలడు మనుషుల్ని. ఆయన వెపన్స్ పసరు పురుగులు. ఆయన వెపన్స్ అంటే ఈ పురుగులే కాదు, క్యాన్సర్ కూడా ఒక పెద్ద పురుగు కదా. అలాంటి పురుగులు ఏమన్నా వదిలాడు అనుకోండి, స్మాష్. మొన్న పెద్ద పురుగుని వదిలినట్టున్నాడు, కరోనా. ఎన్ని కోట్లు చిన్న పురుగు. ఆ పురుగుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ పురుగు దొరకలేదు. ఎలా వచ్చేస్తుందో లోనకు వచ్చేస్తుంది, ఊపిరితిత్తులన్నింటిని పాడు చేసేస్తుంది, ఆక్సిజన్ కూడా పీల్చుకోకుండా చేసేస్తుంది. గొంతు పీసుకి చంపినప్పుడు ఎలా చచ్చిపోతాడో మనిషి, ఈ పురుగు అలా చంపేసింది మనల్ని. మన స్నేహితులు, మన నెలవాళ్ళు ఎంతోమంది చచ్చిపోయారు మొన్న. అంటే దేవుడు పురుగుని పంపిస్తానంటున్నాడు, మిడతలను పంపిస్తానంటున్నాడు. మిడతలు కూడా ఆయన ఏంటంట, మిడతలను నా మహాసైన్యం అంటాడు చాలా సందర్భాల్లో. మిడతలో నా మహాసైన్యం. మీరు ఏమన్నా పెద్ద పెద్ద ఏంటయ్యి గన్నులు పట్టుకుని పెద్ద పెద్ద అణుబాంబులు పట్టుకుని వచ్చేస్తాను అనుకుంటున్నారేమో. కంటికి కనబడనటువంటి బ్యాక్టీరియాతో వస్తా అన్నాడు ఇజ్రాయెల్ దేశాన్ని. ఆమోస్ గారు బతిమాలాడు. ఇది మొదటి వెపన్. ఏం వాడతాడంటే ఆయన మిడతలు. 4వ వచనం చూడండి. 4వ వచనం, మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచు. 2వ వెపన్ ఏంటి? పంపించమంటారా? చెప్పాడు, నాకు చూపించాడు దేవుడు. మొదటి మిడతలు. ఈ అమెరికా వాళ్ళ మీదకి మిడతలు పంపిస్తే అని లెక్క ఏంటండి వాళ్ళకే? మిడతలని లెక్క అండి వాళ్ళకి. వాళ్ళంత డబ్బు ఉంది, పంట పండితే ఏంటి, పండకపోతే ఏంటి, డబ్బు ఉంది కదా అనుకుంటారు. పోనీ అగ్ని పంపించినా? ఏం పంపించాడు? దానికి ఏమి ఉండవు కదండి. 2వ వెపన్ ఏంటి? అగ్ని. కొన్ని సందర్భాల్లో అగ్ని దేవుని తీర్పుకి సాదృశ్యంగా చెప్పారు ప్రవక్తలు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు మత్తయి సువార్త 22:7. తీయక్కర్లా, ముందుకెళ్దాం. అంటే దాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఒక దుష్టపురాన్ని సదును చేయడానికి దేవుడు ఇలాంటి పనులు చేస్తాడు అని మనకు అర్థమవుతుంది. 3వ వెపన్ ఏంటి తెలుసా? 7వ వచనం చూడండి. మరి యెహోవా తాను మట్టపు గుండి చేత పట్టుకుని గుండి పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచింది. ఏం పట్టుకుని నుంచున్నాడు అంటండి? మట్టపు గుండె ఏమంటారా అంటున్నాడు. ఏ గుండె ఏమంటున్నాడు? ఏ గుండె వేస్తాడంట? మట్టపు గుండు. అదే తాడు పట్టుకుని కింద అలా ఇది ఉంటుంది కదా మట్టపు గుండు. అంటే ఎందుకు వేస్తారు? గోడ వంకర కొంద
సరిగా ఉందా? అది మట్టపుకుండా ఆయన వేసేయడం కూడా మనకు ప్రమాదం కదా. మనమే వేసుకుని వంకరతనం తీసేసుకున్నాం అనుకుని గొడవ ఉండదు. ఇదే చెప్తున్నాడు. 3 వెపన్స్ చెప్పాడు. మట్టపుగుండి నేను వేస్తే ఎవడం మిగలడు. నేనైనా 1, 2 అగ్నిని పంపించినా, 3 మిడతలను పంపించినా, దేవుడు దర్శనిక రీతికి చూపిస్తున్నాడయ్యా, ఒక ఉపద్రవం మీకు రాబోతుంది, సరి చేసుకోండి అని చెప్పాడు ప్రవక్త. కానీ వాళ్ళు సరి చేసుకోలే, తీవ్రంగా నష్టపోయారు. దానికి సంబంధించి ఇంకా మనం ముందుకెళ్తే దేవుడు క్రమశిక్షణలో పెట్టడానికి నేను కీడు తలపెట్టేవాడిని అని డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు కలెక్ట్ చేసుకోకుండా, అంటే ఒక సంపన్న దేశం విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉంటే, పక్క దేశాలు భయపెడతా ఉంటే, భయంకరమైనటువంటి పాలన చేస్తూ ఉంటే పక్క దేశాలు ఊరుకోగలవేమో, కానీ పైనవాడు ఊరుకోగలడా? ఊరుకుంటాడా? ఊరుకోడండి. సో అంటే అమెరికాలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం, ఇస్రాయేల్ దేశంలో జరిగినటువంటి ఆమోస్ కాలంలో జరిగినటువంటి ఈ ప్రమాదం చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చూద్దాం, వాటిని కూడా చూద్దాం. ముందు మేకా గ్రంథము 2వ అధ్యాయము, మేకా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. మేకా గ్రంథము యెహోవా సెలవిచ్చిందేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది, దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను. ఎలా అంటండి? ఆ అపాయం, ఒక అపాయకాలం వచ్చిందంట. ఆ అపాయ కాలములో దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా. అంటే ఏంటి? పరిగెత్తుకెళ్తున్నామండి. పరిగెత్తుకెళ్తున్నప్పుడు ఒకటి అడ్డెట్టారు, ఒకటి అడ్డు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? రన్నింగ్లో పారిపోతున్నాం మనం. పారిపోతుంటే ఒక కొమ్మటి వచ్చింది. ఆ కొమ్మని ఏం చేస్తాం? నరకలేం కదా కొమ్మని, ఎందుకంటే అది మన వల్ల వెనకాల ఉపద్రవం వచ్చేస్తుంది కాబట్టి ఏం చేస్తాం? ఇలా వంగిని వెళ్తాం. నువ్వు ఎంత వంగున్నా అది అడ్డొచ్చేస్తుంది అంట మనకి. నువ్వు ఎంత వంగున్నా, నేల మీద పడిపో పాక్కుని వెళ్దాం అనుకున్నా, ఆ ఉపద్రవం నీకు అడ్డొచ్చేస్తుందంట. మెడ వంచలేనంత మీరు మెడ వంచినా మీరు తప్పించుకోలేరు. గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను అని చేతిలో పడితే ఇలా ఉంటుంది. తప్పించుకోలేము. గర్వంగా అంటే పారిపోయేవాడు గర్వంగా నడుస్తాడండి. ఫ్యాషన్ షోలో వాళ్ళు నడిచినట్టు నడుస్తాడా? టక్క 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 ఇలా అంటారు, తిప్పుకుంటాను తిప్పులాగా. ఇక అసలు అదురు ఇక అసలు ప్యాంట్ జారిపోతుందా, నిక్కర్ జారిపోతుందా కూడా చూడ్డు. ఎందుకంటే ఉపద్రవం అలా ఉంటుంది. నేను అనేది అది. దేవుడు అదే చెప్తున్నాడు. గర్వం ఉండదుగా. నువ్వు నేను బతికితే చాలరా నాయన అని చెప్పి ఇలా పట్టుకుని మొలతాడు. ఆ ప్యాంటు కొసట్టుకుని పరుగు అప్పుడు కూడా నువ్వు దొరికేస్తావు. అసలు ఎలా ఉంటుందంటే, నేను కలగజేసుకుంటే తీవ్రత ఎలా ఉంటుందని చెప్పడానికి వాడిని పదాలు అవి. కీడు చేయ ఉద్దేశించుచున్నాను, కీడు తలపెట్టాలనుకుంటున్నాడంట ఆయన. ఇరిమియా గ్రంథం 44, ఇరిమియా గ్రంథము 44 27వ వచనం. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. ఏమంటే మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను కనిపెట్టుచున్నాను. అంటే దేవుడు ఖడ్గం ద్వారా రావచ్చు, కరువు ద్వారా రావచ్చు, నాశనం, క్షీణించిపోవటం బట్టి నాశనం. అంటే దేవుని యొక్క క్రమశిక్షణతో కూడిన కీడికి ఈ ఉదాహరణలో అగ్ని, మిడతలు, ఖడ్గం, కరువు, నాశనం. ఏంటి వెపన్స్? ఎవరి దేనికి వాడుతున్నాడు ఈ వెపన్? మన పిల్లల్ని చదువు చెప్పడానికి, క్రమశిక్షణ పెట్టడానికి ఏం వాడతాం? బెత్తం వాడతాం. కానీ దేవుడు ఇవి వాడుకుంటాడు. ఆయనకి అయ్యే బెత్తాలు. కొట్టకపోతే లైన్ అవుతాడాడు అవడు కదా. అలాగే దేశాలు లైన్ అవుతాయా? క్రమశిక్షణలోకి వస్తాయా? రావు. మూడోది 25 ఇరిమియా గ్రంథం 25 అధ్యాయము 29 వచనం చూడండి. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడక పోరు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు. అమెరికా పేరు ఎవరిదే? అసలు అమెరికా పేరు ఎత్తంగానే ఎవరు మైండ్లోకి వచ్చేస్తారు? క్రైస్తవ్యం అనే ఒక పదం వచ్చేస్తుంది. అంటే
దేవునికి సంబంధించిన దేశంగా వచ్చేస్తుంది. అటు ఆ పట్టణానికి ఎవరు పేరెట్టేశారు? ప్రపంచం. పెట్టచ్చండి అలాగా? ఎవరు చెప్పారండి అది క్రైస్తవ దేశం అని? నేను అడుగుతున్నాను ఒక మాట. ఎవరు చెప్పారు అమెరికా క్రైస్తవ దేశం అని? ఎవరు చెప్పారు? 1740లో వచ్చింది క్రైస్తవం అక్కడికి. క్రీస్తు శకం 1740లో క్రైస్తవ్యం మొట్టమొదటిగా అక్కడ స్వీకరించబడింది. అప్పటి నుంచి క్రైస్తవులుగా మారారు వాళ్ళు. ఇంకా చెప్పాలనుకుంటే ఇక్కడ క్రీస్తు శకం 54లో వచ్చింది క్రైస్తవం మన ఇండియాకి. వాళ్ళు కాదు క్రైస్తవులు. వాళ్ళ క్రైస్తవులను అనకూడదు కూడా. ఎందుకంటే యేసు క్రీస్తు అనే పదం తెలియనటువంటి గ్రామాలు 10,000 గ్రామాలు ఉన్నాయంట. అసలు యేసు అంటే ఎవరో తెలియదంట వాళ్ళకి. అది క్రిస్టియన్ దేశం ఏంటండి. అసలు క్రైస్తవులని పేరు పెట్టుకుని ఆ క్రీస్తు గురించి తెలియనటువంటి గ్రామాలు 10,000 గ్రామాలు ఉన్నాయంటే అది క్రైస్తవ దేశం ఎలా అవుతుంది? అంటే మతోన్మతులు అనేస్తే సరిపోద్దా? మనం అనేసుకుంటే సరిపోద్దా? అది క్రైస్తవ దేశం కాదు, ఒక దేశం అంతే. అది క్రైస్తవ దేశం అంటే బైబిల్ పట్టుకున్నప్పుడు వల్ల క్రైస్తవుడు అయిపోతాడా? తెల్లటి వస్త్రాలు వేసినోడు వల్ల క్రైస్తవుడు అయిపోతాడా? పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అయిపోతాడా? అవడ కదా. అమెరికా క్రైస్తవ దేశం. అటు అమెరికాలో బైబిల్ ఉన్నటువంటి పదాల పేరు మీద ఊళ్ళు ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అది అమెరికా క్రైస్తవ దేశం అయిపోతుందా పేరు పెట్టేసుకుంటే? అవదు కదా. ఇజ్రాయేల్ ప్రజలను అన్నాడు, నువ్వు ధర్మశాస్త్రం పట్టుకున్నంత మాత్రం నువ్వు యూదుడు కాదు, సున్నతి చేసుకున్నంత మాత్రం నువ్వు యూదుడు కాదు, దాంట్లో భావాన్ని తీసుకో అప్పుడు నువ్వు యూదుడు అన్నాడు, దాంట్లో భావాన్ని తీసుకో అప్పుడు నువ్వు క్రైస్తవుడు అన్నాడు. అంటే ఇక్కడ ఏమని చెబుతున్నాడు? నా పేరు పెట్టబడిన పట్టణం పేరు పెట్టేశారు కదా, ముద్రాడిపోయింది కదా అమెరికా క్రైస్తవ దేశం అని. అందు గురించి ఇప్పుడు కీడు చేయాలనుకుంటున్నా. నా ప్రజని పేరు అడిపోయింది కదా, నేను కలగ చేసుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళ విషయంలో. కలగ చేసుకున్నాడా? వీడియోలు చూపిస్తాను మీకు. ఎదిగాళ్ళ ఈ ఉపద్రవం ఎక్కడ జరిగింది? మన 10 రోజుల నుంచి మాట్లాడుకుంటున్న ఉపద్రవం ఎక్కడ జరిగింది? అమెరికాలో కాలిఫోర్నియా అనేటువంటి ఒక రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక పట్టణం. అక్కడ అమెరికాలో అతి పెద్ద పట్టణాల్లో 2 పట్టణాలు ఉన్నాయి. అందులో ఒకటి లాస్ ఏంజల్స్. ఇప్పుడు తగలబడిపోతుంది చూసారా, అది ఒక పెద్ద పట్టణం. 2 పట్టణాల్లో ఒకటి. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ రానంత పెద్ద ఉపద్రవం లాస్ ఏంజల్స్లో వచ్చింది. ఎంత దారుణం అంటే లక్షల కోట్లు నష్టపోతున్నారు ఒక్కొక్క ఇల్లు. అక్కడ ఎక్కడో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కడో చిన్న మూల ప్రాంతంలో ఒక ఇల్లు అంటుకుందంట. ఆ పైనుంచి వచ్చే 80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి గాలులు దాన్ని రేపటం, అలాగ ఒక్కొక్క ఇల్లు అంటుపోవటం, ఇవన్నీ జరిగినాయి అంట. అమెరికా అనేది ఈ ప్రాంతం లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో అక్కడ ధనికులైనటువంటి ప్రాంతం. సెలబ్రిటీలు అంతా అక్కడే ఉంటారు. అవార్డులు ఇచ్చేవాళ్ళు, సినిమా యాక్టర్లు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడే. తర్వాత ఇంకా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీశాడు కదా, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్, మెల్ గిబ్సన్. ఆయన ఇల్లు కూడా అక్కడే బూడిద అయిపోయిందంట. ఆయన ఇల్లు కూడా కొన్ని 100 చర్చిలు తగలడిపోయినాయి. 30 మందికి పైగా, మన 3 రోజుల క్రితం 30 మందికి పైగా చనిపోయారు. ఇంచుమించు 14 లక్షల మంది ఎంతమందో బయటికి వెళ్ళిపోయారు. 14 లక్షల మంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దాన్ని అలా వదిలేశారు. ఇక మీరు చెప్తే నమ్మరు. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటేనంట హాట్ వాటర్ ఉందా అని అడిగాడంట. అందులో హాట్ వాటర్ పెట్టుకొచ్చా అని అడిగాడంట. ఏంటి ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే కొద్దిగా నీళ్ళు కాసుకుంటానంటే తెపాలతో స్నానానికి అన్నాడంట ఆవిడ. ఆ ఇల్లు కాలు ఆలు ఎడుతుంటే దొంగల పేద ఎక్కువైపోయింది. నేను ఒక్కరోజే 2,000 కోట్లు ఎత్తిపోయారంట అక్కడ ఇంట్లో. ఈ దొంగలు ఎక్కువైపోయారు. అట పట్టణ పరిస్థితి ఎలా అయిపోయిందంటే జొగిసారకంగా పరిస్థితులు అక్కడ భయానకమైనటువంటి పరిస్థితి. అమెరికా సిలికాన్ కంపెనీ అక్కడే ఉంది. తర్వాత కంప్యూటర్లో సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయంట. మీరు ఆ ప్రాంతం చూస్తుంటే మొత్తం చదును కాదు, ఇక అక్కడ అసలు భయం వేస్తుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉన్నాయో మనకి తెలియదు, అప్పుడు చూడలేదు. ఇది చూస్తే అదే అర్థమవుతుంది. సెలబ్రిటీలు వీడియో పెట్టాను చూడు, ఇది చూడండి. పెద్ద వాళ్ళంతా సౌండ్ తగ్గించి, ఇక్కడ పైన అది కింద బిఫోర్ ఆఫ్టర్ పెద్దోళ్ళండి సెలబ్రిటీస్ అంటే వీళ్ళంతా. ఎవరికి సెలబ్రిటీస్లో ఏమండి? కాదండి, దేవునికి. సెలబ్రిటీలు అందరినీ పెట్టుకున్నాడు లిస్టులో. సెలబ్రిటీలు అందరినీ లిస్టులో రాసుకున్నాడు.
లోకానికి అలా అయ్యి ఉండొచ్చు, కానీ సెలబ్రిటీలందరినీ పూడి చేద్దాం అనుకున్నాడు ఆయన. వీళ్ళ మీద కోపం ఏంటి ఆయనకి? కోపం కాదు ఆయనకి, వీళ్ళ మీద సదును చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు? క్రమశిక్షణలో డిసిప్లిన్లో పెడదాం అనుకుంటున్నాడు. మా అక్క అన్నట్టు కరెక్ట్ పదం, వాళ్ళకి అమెరికా వాళ్ళకి పదం కరెక్ట్, డిసిప్లిన్లో పెడదాం అనుకున్నాడు. మొత్తం అక్కడ ఒక కిల్లు కూడా లేకుండా మొత్తం దగ్ధమైపోయినాయి భయంకరంగా. వీళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి చూద్దాం. అక్కడ ఇజ్రాయెల్ దేశం చేసిన పొరపాట్లు చూసాం కదా. అప్పుడు యాక్షన్ తీసుకున్న దేవుడు అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. దేవుడు మారలా. మన ఒంటి మీద వస్త్రాలు మారినాయి, మన ఒంట్లో కండ పుట్టింది, కొంత డబ్బు సంపాదించుకున్నాం, ఈ మారుతనే తప్ప దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిరంతరం ఆయనే ఉంటాడు. అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉండబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల మీద ఉగ్రతను కురిపించాడు చూసారా, ఆ దేవుడే ఇప్పుడున్న దేవుడు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అని చెప్పుకున్నాడు చూసారా, ఆ దేవుడే అమెరికాకు కూడా దేవుడు. అమెరికాకి దేవుడు అని చెప్పుకున్నాడు చూసారా, ఆ దేవుడే మన దేవుడు. ఆయనే ఎప్పుడు ఉంటాడు. ఆయన కొద్దిగా యాక్షన్ తీసుకున్నాడు, వాళ్ళ మీద తీసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని దేశాలు సర్దుకుంటాయని నేను అనుకుంటున్నా. వెనక మునుపు ఇదే ప్రాంతంలో మీరు అనుకోవచ్చు, ఇదే ప్రాంతంలో 3 సార్లు అయింది ఇదే ఫైర్ యాక్సిడెంట్. ఇంత దారుణంగా అవలా. చూద్దాము. వీళ్ళు చేసిన పొరపాట్లు ఏంటంటే, కాలిఫోర్నియా రాష్ట్రం అయితే లాస్ ఏంజల్స్ ఒక పెద్ద టౌన్ అనమాట. మనకి కాకినాడ సరిపోద్దా? వైజాగ్ బాగుంటుంది అంటారు. వైజాగ్ పెట్టుకుందాం, ఒక పెద్ద సిటీ. ఆంధ్రాకి ఒక అందమైనటువంటి సిటీ అది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికే రావాలి. ఇది వరకంటే సంయుక్త రాష్ట్రాల కింద ఉన్నప్పుడు హైదరాబాద్ పెద్ద సిటీ మనకి. అలాంటి ఒక సిటీ లాస్ ఏంజల్స్. అమెరికాలో కాలిఫోర్నియా ఒక రాష్ట్రం. మొన్న కదా ట్రంప్ గారు గెలిచారు, ఇంకా ఆయన ఛార్జ్ తీసుకోవాలా, ఇంకా ఆయన ప్రధానమంత్రి అవ్వాలా, ప్రమాణ స్వీకారం అవ్వలేదు. ఇక ఆయన వస్తే బాగుండేది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే $10,000 ఫైను, 3 వారాలు 4 వారాలు వరుసగా మానేస్తే ఉద్యోగం నుంచి డిబార్. మన 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు పెట్టాడు అది. ఇంకా రాలే. గత ప్రభుత్వంలో గెలిచినటువంటి ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నటువంటి గ్యావెన్ న్యూసమ్, అలాగే ఈ లాస్ ఏంజల్స్కి మేయర్గా పనిచేస్తున్నటువంటి క్యారెన్ బాస్, వీళ్ళిద్దరు మహా నీచులంట ఈ ప్రాంతానికి. గవర్నర్ ఏమో గ్యావెన్ న్యూసమ్, మేయర్ ఏమో క్యారెన్ బాస్. వీళ్ళు పూర్తిగా దేవునికి విరుద్ధులంట, పూర్తిగా విరోధులంట. వీళ్ళు ఆ ప్రాంతాలకి మంచి చేయకపోగా ఒక చెడు కార్యక్రమం చేయడం మొదలెట్టారు. అదేంటంటే, ఈ లాస్ ఏంజల్స్లో చూడండి, కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చే టైంలోనే నడిపూడి, ఆ సైడ్ ఇంకేమన్నాయి ఊళ్ళు, సిద్ధాంతం, ఇవన్నీ వరదలు వచ్చే ప్రాంతాలేనా? వరదలు వస్తున్నాయని ఇదోడికి ఆ ప్రాంతాలన్నీ ఏమైపోతాయి? ఎలక్ట్ అయిపోయి 2 రోజుల ముందే 3 రోజుల ముందే ప్రభుత్వాలు ఎలక్ట్ చేస్తాయి, వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేస్తాయి. ఇక్కడ ఈ లాస్ ఏంజల్స్లో కూడా కాలిఫోర్నియాలో వాటర్ తక్కువ అంట, బాగా వాటర్ తక్కువ అంట. ఆ వాటర్ తక్కువ ప్రాంతంలో ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయంట. చెట్లు ఎండిపోయి ఆ చెట్లు రాపిడికి అగ్ని పుట్టి అంటుకుపోతాయంట. అందుగురించి వీళ్ళు ఆ ప్రమాదాలు రాకుండా ఉండటం కోసం కొంత డబ్బు నీటికి ఉపయోగిస్తారంట. అంటే నీటి నిల్వలు ఉంచుకోవాలంట. ఆ నీటి నిల్వలు ఉంచుకునే ఆ డబ్బు ఖర్చు పెట్టేశారు తెలుసా? అసలు నీటికి ₹1 తీయలేదంట. నీరు చుక్క లేకుండా చేసుకున్నారంట వాళ్ళు. ఆ డబ్బు దేనికి ఉపయోగించారు తెలుసా? ఒకసారి అది ఓపెన్ చేస్తావా, అది లింకు అక్కడ జూమ్ చే పైన LGBTQ ఉందా? LGBTQ కమ్యూనిటీ, LGBTQ కమ్యూనిటీ, ఓకేనా? వీళ్ళు LGBTQ అనేటువంటి ఈ కమ్యూనిటీని గ్యాదర్ చేసి కాలిఫోర్నియా రాష్ట్రంలో LGBTQ అనేటువంటి సభ్యుల్ని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఆ డబ్బుని దానికి ఖర్చు పెడుతున్నారంట. ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థని పెంచి పోషిస్తున్నారంట, నెల శాలరీ ఇస్తున్నారంట, వాళ్ళు పాలన ఎలా చూసుకుంటున్నారంట, వాళ్ళకి కష్టం వచ్చిన ఎలా భరిస్తున్నారంట, ఆ సంస్థని కాచి కాపాడుతున్నారంట టోటల్గా. ఇంకా అలా
ఎంత దారుణం అంటే ఆ రాష్ట్రానికి పెట్టవలసినటువంటి పెట్టుబడులన్నీ కూడా వీళ్ళకి పెట్టి వాళ్ళ చేత ముందుకి చేయిస్తున్నారంట. ఇప్పుడు ఇంతకీ ఎల్జీబీటీక్యూ ఎన్ని అక్షరాలు ఇది? జీబీటీక్యూ 5 అక్షరాలు. ఇప్పుడు అందులోకి వెళ్దాం. లింక్ చూడండి. ఇది చాలామందికి తెలీదు. ఎల్జీబీటీక్యూ కిందకి వెళ్ళిపోదాం. ఇది చూద్దాం. మన దేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే మన ఇండియా ఇంకా సురక్షితంగా ఉంటే కారణం ఏంటంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు చాలా గొప్పవి. ప్రపంచ దేశాలు మన సాంప్రదాయాన్ని చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నాయి. చీర అనేది చాలా గొప్పది. శరీరం కనపడకుండా శరీరాన్ని అంతా కాపాడే ఒక గొప్ప వస్త్రాన్ని మన ఇండియా వాళ్ళు కలిగి ఉన్నారు. ఈ సాంప్రదాయానికి సంబంధించి ఏదైనా సరే నా దేశం కింద అని నేను చెప్తాను. దీన్ని చాలామంది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈ సంస్థని. కానీ మన ఇండియాలో ఎవరు ఒప్పుకుంటలేదు, ఏ మతం కూడా ఒప్పుకుంటలేదు. గొప్ప విషయం అది. ఇప్పుడు కిందకి వెళ్దాం. చూడండి. ఎల్ అంటే ఏంటి తెలుసా? లెస్బియన్. ఎల్ అంటే లెస్బియన్. చాలు. ఒక మహిళకు మరో మహిళపై ఆకర్షణ, అంటే ఒకరిపై మరొకరు ప్రేమ పుట్టడం, అంటే ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకుంటాం ఏంటండి? అసలు ఇది ప్రకృతి విరుద్ధం కాదా? లెస్బియన్ అంటే ఇద్దరు పురుషులు ప్రేమించుకుని వివాహం చేసుకోవటం, లైంగికంగా కలవటం, ఇద్దరు స్త్రీలు లైంగికంగా ఆకర్షితులు అవటం. జీ అంటే ఏంటి తెలుసా? గే అంటే ఒక పురుషుడు మరో పురుషుడిపై ఆసక్తిని. లెస్బియన్ అంటే స్త్రీల మధ్య జరిగేటువంటి ఆకర్షణ. గే అంటే ఇద్దరు పురుషుల మధ్య జరిగే ఆకర్షణ. బైసెక్సువల్ మహిళ లేదా పురుషులకు మగ లేదా ఆడ ఇద్దరి మధ్య పైన ఆసక్తి. బైసెక్సువల్స్ అంటే విచ్చలవిడి వ్యభిచారం అనమాట, ఎవరినైనా ఇష్టపడటం. ట్రాన్స్జెండర్ అంటే పుట్టినప్పుడు తెలియదండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత లక్షణాలన్నీ బయటపడతాయి. ఇంతకీ మగాడిగా పుట్టాడు, ఆడపిల్లలాగా నటిస్తున్నాడు, ఆడపిల్ల లాంటి లక్షణాలు కనబడుతున్నాయి. ఇప్పుడు చట్టబద్ధం కాదు, చట్టం ఒప్పుకుంటలేదు దీన్ని. కొన్ని ప్రభుత్వాలు ఒప్పుకుంటలేదు, వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అమెరికాలో వీళ్ళు ఏంటంటే నేను స్త్రీగా పుట్టాల్సిన వాడిని పురుషుడిగా పుట్టేశాను కాబట్టి నేను నా శరీర అవయవాల్ని స్త్రీగా మార్చుకుంటాను అని చెప్పేదాన్ని ట్రాన్స్జెండర్ అంటారు. కింద ఏమి లేదుగా. క్వీర్, క్వశ్చనింగ్ అంటే ఏంటి తెలుసా? నేను ఆడమగా నాకు అర్థం అవ్వట్లేదు అని భజ్జన పడతారు చూసారా? వాళ్ళు ఇలాంటి గ్రూపుని ఫామ్ చేసి వాళ్ళని పెంచి పోషిస్తున్నారంట. ఇలాంటి కార్యక్రమాలకి దేవుడు ఒప్పుకుంటాడా? ఎక్కడ జరుగుతుంది అంటున్నారు? ఇది అమెరికాలో కాదు, అమెరికాలో కాలిఫోర్నియాలో. ఆ కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో బాగా ఎక్కువైపోయింది. అంటే విచ్చలవిడి లైంగిక పాపాన్ని ఈ రాష్ట్రం, ఈ పట్టణం ప్రోత్సహిస్తుంది. దేవుడు కలగజేసుకోడా? దేవుడికి సంబంధం లేదా? దేవుడు ఎందుకు కలగజేసుకున్నాడు? దేవునికి సంబంధం ఏంటి? ఇది తప్ప అని అడుగుతున్నా. తప్పు అని ఎలా తెలిసింది మనకి? దేవుడు చెప్పారు. అది సృష్టి విరుద్ధం కాదనుకుంటున్నారండి వాళ్ళు. నేను నా కోరికను నెరవేర్చుకుంటున్నానని వాళ్ళు చెప్తున్నారు. నా కోరికను నేను నెరవేర్చుకుంటున్నానని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 26 చూడండి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అహస్యమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఏమయ్యారు వీళ్ళు? అలా అయిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? 30 వచనం. కొండెగాండ్రు, అపవాదుకులను, దేవద్వేషులను దేవుని దూషించేస్తున్నారంట. దేవుణ్ణే ద్వేషించేస్తున్నారంట. 33 వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. అమెరికా దేశం ఏ దేశం అని చెప్పుకుంటున్నాం? క్రైస్తవ దేశం అంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని ఇతర దేశాల కంటే ఎవరికి తెలియాలి? ఎక్కువ అమెరికాకి తెలియాలి. వాళ్ళు బాగుగా తెలుసు కూడా, ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు.
ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతిస్తున్నారు. అనుమతి ఇచ్చారు అక్కడ. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమెరికా అనే ఒక దేశం ఆయన పేరుగా పెట్టబడిపోయింది. అది ఆయన పేరు గుర్తొస్తుంది. ఆ పేరు ఎత్తంగానే అమెరికా అనగానే క్రైస్తవులు గుర్తొస్తున్నారు, దేవుడు గుర్తొస్తున్నాడు. ఇప్పుడు కలగ చేసుకోవాలా లేదా? ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తున్న ఆ పట్టణాన్ని, ఆ రాష్ట్రాన్ని ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టాలి. ఏం చేయాలి? చదువుని చేయాలి. చదువుని చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అని అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళకి అవార్డులు ఇచ్చేటువంటి ఒక సంస్థ అది. ఆ సంస్థ జనవరి 5న మీట్ అయ్యారంట. మరలా అవార్డులు ఇవ్వటానికి, రీసెంట్గా అవార్డులు ఇవ్వటానికి చూడండి, జనవరి 5ని మీట్ అయ్యారంట. ఆ మీట్ అయినప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు, ప్రముఖులు అందరూ కూడా వచ్చారు అక్కడికి. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇదే సౌండ్ పెట్టింది. అది ఒకసారి స్టాప్ చేయి. ఆ పైన వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి? 11 మార్కులు వచ్చినాయి. దేవుడికి ఎన్ని వచ్చినాయి? ఈ గ్లోబల్కి దేవునికి సంబంధం లేదు. ఆయన కేవలం 0. నిజమే, 0. అందుకే అన్ని 0 చేసేసాడు అనుకుంటున్నాను. అన్ని న్యూట్రల్ చేసేసాడు అనుకుంటున్నాను. అన్ని నేలమట్టం చేసేసాడు అనుకుంటున్నాను. దేవుడు చచ్చిపోయాడని చెప్పింది అండి ఆవిడ. దేవుడు చచ్చిపోయాడు. దేవునికి మన జీవితంలో స్థానం లేదు. దేవుడి కంటే మేము గొప్పోళ్ళమే. ఈ సృష్టికి ఆయనకి ఎలాంటి శక్తి, ఈ సృష్టిలో ఆయనకి ఎలాంటి శక్తి లేదు అని జనవరి 5ని ఈ అగ్ని ప్రమాదానికి 2 రోజుల ముందు మాట్లాడి అవహేళన చేసి కించిపరిచి దేవుణ్ణి సంతోషించారంట వాళ్ళు. 2 రోజులే, ఎక్కువ టైం తీసుకోలేదు. 2 రోజులే. ఇది మరి దేవుడు పంపించాడు అనుకోవాలా? ప్రకృతి అలా జరిగిపోయింది అనుకుందామా? ఇలా ఇంత నీచంగా బ్రతుకుతున్న మనుషులు వదిలేస్తాడని అడుగుతున్నా. క్రమశిక్షణలో పెడతాడండి. దేవుడు చచ్చిపోయాడని పదం కూడా బైబిల్లో ఒక చోట ఏలే గారి కాలంలో మాట్లాడాడు. ఆహాబు, యెజెబెలు అలాగా అన్నాడు, దేవుడు చచ్చిపోయాడు, దేవుడు లేడని. యెహోవా జీవం తోడు అన్నాడు ఇలాగా ఏలే గారు. ఎందుకన్నాడు తెలుసా? యెహోవా చనిపోలేదు, బతికే ఉన్నాడో, మీరు చేస్తారన్నాడు. అంటే ఏం కనపడుతుంది మనకి? దేవుడు అవసరం లేదు మనకి, ప్రపంచానికి. దేవునితో పని లేదా? దేవుడి కదా మనల్ని పోషించేది. ఆయన బట్టి కదా మనం ఉనికి కలిగి ఉన్నది. ఆయన బట్టి కదా మనం చలిస్తుంది. ఆయన బట్టి కదా మనం ఒక కూడు తింటున్నాం, ఒక మెతుకు తింటున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, జీవం కలిగి ఉన్నాం. అది పౌలు గారు చెప్పాడు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25 నుంచి చదువుతాను చూడండి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు కనుక అందరికీ దేశాలతో పని లేదు ఆయనకి, ప్రాంతాలతో పని లేదు ఆయనకి, రంగులతో పని లేదు ఆయనకి, జాతులతో పని లేదు ఆయనకి. అందరికీ ఊపిరిని, జీవాన్ని ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు. తనకి ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందిరేమని తన వెదుకు నిమిత్తము నిర్ణయకాలం యొక్క వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమారులను ఏర్పరిచాను. 28వ వచనం. మనం ఆయన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఎవరిని బట్టి పట్టుకున్నాం మనం? ఇలా ఏమంటున్నారు లాస్ ఏంజల్స్లో? డబ్బు ఉంటే ఆ డబ్బు మతం ఎక్కువైపోయి మనం మాట్లాడకూడదు. ఏం మాట్లాడారు వీళ్ళు? మాట్లాడారు. అందుగురించే 15,000 గృహాలు సింపుల్గా ఎత్తెట్టాడు. మీకు వచ్చింది తెలుసా? ఈ ప్రపంచంలో ఎంత పెద్ద భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదమైన పింక్ పౌడర్ అని ఒకటి ఉంటుంది. పింక్ పౌడర్ అది వేస్తేనంటండి ఎలాంటి అగ్ని అయినా సరే అలా సప్పగా సలార్పు ఆగు కూర్చుంటుందంట. మొత్తం అడివంతా వదులుతున్నారంట. అది కనీసం ఆ కారు చిచ్చిని 1 ఇంచు కూడా ఆర్పలేకపోతుందంట. అది ఎవరు పెట్టారని.
ఈ పింక్ పౌడర్ వేస్తే ఎలాంటి అగ్ని ప్రమాదమైనా ఆగిపోద్దంట. కానీ ఒక్క గజం కూడా మంట ఆరతలేదంట అది వేస్తుంటే. తలలు పట్టుకుంటున్నారు. రోజు ఒక 30,000 ఫైర్ ఇంజిన్లు తిరుగుతున్నాయి, విమానాలు తిరుగుతున్నాయి, కానీ ఇంత కూడా ఆర్పలేకపోతున్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఉందంట 140 కిలోమీటర్ వేగంతో గాలి. ఇప్పుడు 80కే ఇలా ఉంది. 140 పెంచాడు అనుకోండి, కాలిపోయినే కాదు, ఇంకా పక్క రాష్ట్రాలు కూడా వస్తుంది. ఈలోపు ట్రంప్ ఏమైనా ప్రమాణ స్వీకారం చేస్తే ఏమైనా ఆగొచ్చు. ఎందుకంటే చట్టం ఆయన చేతికి, అక్కడ ప్రభుత్వం ఆయన చేతి కింద వెళ్తుంది కాబట్టి. అంటే నేనేమంటానంటే, దేవుడు క్రమశిక్షణలో పెట్టడానికి కీడుని పంపిస్తాడు. ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. మనది సరిగ్గా లేమనుకోండి, రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, వ్యక్తులను కూడా వదలలేను. మనల్ని ఏం చేస్తాడు? క్రమశిక్షణలో పెట్టడానికి. ఇంకేం చేశారు తెలుసండి? వాళ్ళు ఆఖరికి ముగించేసుకుందాం. ఇంకేం చేశారు తెలుసా? 1, లైంగిక పాపానికి తలపెట్టారు. 2, దేవుని కించపరిచారు. సేమ్ వాళ్ళు చేసినట్టే లేదా, ఆమోస్ కాలంలో వాళ్ళు చేసినట్టు లేదా, దేవుని ప్రజలు చేసినట్టు. 3వది ఏంటంటే, కాలిఫోర్నియాలో ఈ గవర్నర్ ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి కోర్టులో బైబిల్ ఉండకూడదు. మన ఇండియాలో కోర్టులో ఏముంటుంది? పుస్తకం, భగవద్గీత ఉంటుంది. ఆ క్రైస్తవ దేశాల్లో బైబిల్ ఉంటుంది. అసలు బైబిల్ ఎడుతూ ఊరుకుని అన్నాడంట. బైబిల్ తీసి పక్కనెట్టేశారంట. ఒకవేళ బైబిల్ ఎవడైనా వాడితే నిర్గమకాండం 20 అధ్యాయంలో ఉన్నటువంటి దశాజ్ఞలు సింపేమన్నాడంట. 10 కమాండ్మెంట్స్ ఉండటానికి కుదరదు అన్నాడంట. తర్వాత స్కూల్స్లో ప్రార్థన నిషేధించారంట. స్కూల్లో అక్కడ ప్రార్థన చేయకుండా స్కూల్లో స్టార్ట్ అవ్వదంట. అవన్నీ తీసి పాడేశాడంట అక్కడ. అంటే ఒక పాపిస్ట్ రాష్ట్రంగా మార్చేశాడు. అంటే దేవుని మాటలతో మాకు పని లేదు, దేవుని మాటలేని మీరు మంచిగా బతకటం అనేది తప్పు. ఇది లైఫ్ అంటే. ఏది? LGBTQ ఇది లైఫ్ అంటే. అది కాదు లైఫ్ అంటే. దేవుడు అలాగే చెప్తాడు అని చెప్పి అన్నీ పీకిచ్చేసారంట అక్కడ. నిషేధం అంట. లాస్ ఏంజల్స్లో బైబిల్, కాలిఫోర్నియాలో కోర్టుల్లో కూడా ఉండదంట బైబిల్. అంటే దేవుని మాటలను నిషేధించినట్టు. ఆఖరి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం. దేవుని మాటల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఇర్మియా గ్రంథం 22 అధ్యాయము 5వ వచనం. 22:5. మీరు ఈ మాటలు వినని ఎడల, మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. ఇదే యెహోవాకు. నా మాట వినకపోతే నగరాలు పాడైపోతాయి, దేశాలు పాడైపోతాయి, ప్రాంతాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి. నా మాటలే మీ కుటుంబాలను కడతాయి, నా మాటలే మీకు జీవాన్ని ఇస్తాయి, నా మాటలే మీకు బ్రతుకుని నేర్పుతాయి. అది కాదు, లోకం కాదు మమ్మకి బ్రతుకునిచ్చేది. ఏమి నిషేధించారు వాళ్ళు? ఆయన మాటలు నిషేధించారు. రాజుల 2వ గ్రంథం 22:13 ముగించుకుందాం ఇక. రాజుల 2వ గ్రంథము 22:13, 22 అధ్యాయము 13వ వచనం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను, జనుల విషయంలోను, యోధావారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయడి. మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటిని ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. దేవుని మాటలు పక్కన పెట్టేసి కుటుంబాలు మండిపోతాయి, రాష్ట్రాలు తగులడిపోతాయి. దేవుని మాటలకి స్థానం ఇవ్వనటువంటి ప్రాంతాలు నాశనమైపోతాయి. బైబిల్ని తగలబెట్టే ప్రాంతాలు తగలడిపోతాయి. సర్దుకుంటే మంచిది. మిగతా దేశాలు జీవం కలిగిన దేవుడు ఆయన, సృష్టికర్త అయిన వాడు ఆయన ఒక్కడే. ఆయన మాత్రమే ఊహిస్తున్నాడు. ఆయన బట్టే మనం ఉనికి కలిగి ఉన్నాం. 2 రకాల కీడుల గురించి చూసాం మనం. ఏంటవి? నైతిక కీడు, ఇది దేవుడు కారణం కాదు దీనికి. 2వది అవిధేయతకి దండనగా దేవుడు కీడుని కలిగిస్తాడు. దేవుని చిత్తమైతే మరికొన్ని కీడులు ఉన్నాయి, వాటిని గురించి కూడా ఆలోచించేద్దాం ఇప్పుడే. చెప్పండి అని మీరే ఎలా అన్నారంటే ఇలా మాట్లాడరు. ఒకసారి కూడా మీరే చెప్పండి అన్నారనుకోండి, ఏ లేక అసలు మాట్లారాదు ఇక. అంటే మీరే డల్లగా ఉన్నారండి అంటే మధ్యప్రదేశ్ గడిబిడి అవుతుంది. మధ్యప్రదేశ్ అంటే పొట్ట. ఆంటీ గారు చెప్తుంది నిజమేనండి అని. పైగా ఆదివారం అనేటోడికి జంతురాశులన్నీ అక్కడ ఉంటాయి మన ఇళ్ళలో. ఎక్కువ ఆకలి హెత్తది మనకి. సరేనా? ఆలోచిద్దాం. దేవుడు ఆ విషయంలో చేసింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే మనుషులు చెప్తే తినరు, పక్క దేశాలు చెప్తే తినరు వాళ్ళు. ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. ఎలా చెప్పాలి? బెత్తం వాడాలి. బెత్తం ఏంటి? అగ్ని. బూడిచ్చేసి పాడేశాడు. ఇక చెప్తున్నారు మధ్య మధ్యలో అక్కడక్కడ ఒక ఇల్లు ఆగింది భక్తులు అని చెప్తున్నారు. ఉత్తిది అన్నీ. ఒకవేళ నిజమైతే దేవునికి స్తోత్రం, ఉత్తిది అన్నీ. ఒక పట్టణం, చెడిపోయిన పట్టణంలో ఒకళ్ళిద్దరు ఉంటే, నేను మన శుక్రవారం చెప్పాను, నోవహు గారు కానీ, దానియేలు గారు కానీ, యోబు గారు కానీ, వీళ్ళు ముగ్గురు ఎవరైనా ఉన్నా అలాంటి వాళ్ళు ఉంటే నేను కాపాడుకుంటానని చెప్పాడు. అంత నాశనం అయిపోయారు కాబట్టి మనం కూడా నాశనం అయిపోతాం అన్నాం అనుకో, వాళ్ళతో పాటు మనం కూడా కారిపోతాం. అంతా చెడిపోయినా మనం కరెక్ట్గానే ఉందాం. ఎందుకంటే మనల్నైనా కాపాడుకుంటాడు. నోవహుని కాపాడిన దేవుడు, దానియేలుని కాపాడిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని కాపాడిన దేవుడు, అమెరికాలో కొన్ని చర్చిలు కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. ఓకేనా? మనం ఒకవేళ సరి చేసుకోకపోతే మాత్రం ఈ తీవ్రత మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. మార్చుకుందాం, మన జీవితాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా దిద్దుకుందాం. ఓకేనా? దేవుడి మాటలు మన జీవితాల్లో ఆలోచన పుట్టించి ఫలింపజేయను గాక. ఆమేన్.